వంశీ, ఇంకా ఎంతసేపు? అవతల ఆలస్యం అవుతోంది. మనం బయలుదేరాలి. సమయం ఎప్పుడో మించిపోయింది. ఇంకా నువ్వు బయటికే రాలేదు. అబ్బబ్బా, అబ్బాయిని కంగారు పెట్టకు, వస్తాడులే. నువ్వు అలా అరిచావంటే అసలు రాడు. అసలే వాడికి పెళ్లి ఇష్టం లేదు. ఎందుకని ఉత్సాహంగా తయారై వస్తాడనుకుంటున్నావు? కాస్త నిదానంగా పిలువు. ఇక్కడ హడావిడిగా పెళ్లి చూపుల కోసం తయారై మాట్లాడుకుంటున్న జంట నాంచారమ్మ, ఆదిశేషులు. అదిగో వస్తున్నాడు వంశీ. వంశీకి పెళ్లి చూపుల కోసమే వాళ్ళు అంత హడావిడిగా తయారయ్యారు. అయితే వంశీ వాళ్ళ అబ్బాయి అనుకునేరు. కాదు, వంశీ నాంచారమ్మ తోటికోడలి కొడుకు. తోటికోడలు బావగారు ఒక ప్రమాదవశాత్తు చనిపోతే వంశీని కనిపెట్టుకుంటూ ఆ ఇంట్లో వాళ్లతో పాటే ఉండిపోయారు నాంచారమ్మ, ఆదిశేషులు. వారిద్దరికీ ఒక అబ్బాయి ఉన్నాడు, రవి. పట్నంలో చదువుకుంటున్నాడు. వంశీ ఇక్కడే ఉద్యోగంలో స్థిరపడ్డాడు. బాగా చదువుకున్నవాడే. కానీ తల్లిదండ్రుల మరణం వంశీని కుంగతీసి ఒంటరిగా ఉండడం మొదలుపెట్టేవాడు. అందుకే అలాంటి సమయంలో తనకి తోడుగా ఉన్న నాంచారమ్మ, ఆదిశేషులు అంటే వంశీకి ఎంతో గౌరవం. తనను తల్లి తండ్రిలాగా దగ్గరుండి ఎంతో ప్రేమగా పెంచారని, తన బాగోగులన్నీ వాళ్లే చూసుకున్నారని వాళ్లపై అభిమానం పెంచుకున్నాడు. వారి మాటంటే ఎంతో గౌరవిస్తాడు వంశీ. కానీ వంశీకి పెళ్లిచూపులు ఇష్టం లేదు. ఎందుకంటే వంశీకి ఇప్పటికే వివాహం జరిగిపోయింది. కానీ భార్య మరణించింది. వంశీ మీనా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వారు సంతోషంగా 4 రోజులు గడిపేలోపే ఆమె మరణించింది. పైగా తన మరణానికి కారణం తన భర్తేనని, తన భర్త తనను సరిగ్గా చూసుకోవడం లేదని, ఆ బాధ తట్టుకోలేకే చనిపోతున్నానని చనిపోయే ముందు నాంచారమ్మతో చెప్పిందట. ఆ సమయంలో వంశీ ఇంట్లో లేడు. ఇదంతా తెలుసుకున్న వంశీ మానసికంగా కుంగిపోయాడు. ఒక పక్క ప్రేమించిన అమ్మాయి భార్య మరణం, అదీ కాక ఆమె తన వలన ఎందుకు చనిపోయిందో తెలియని మానసిక వేదన. ఈ భావాలతో వంశీ 3 ఏళ్ల నుంచి మనసుతో పోరాడుతున్నాడు. ఇక నాంచారమ్మ ఇలా వదిలేస్తే కుదరదు అని భావించి బలవంతంగా పెళ్లి చూపులు ఏర్పాటు చేయించింది. వాళ్ల మాట కాదనలేక, తనకు ఇష్టం లేకపోయినా బలవంతంగా పెళ్లి చూపులకు తయారయ్యాడు వంశీ. ఇక ఇది పెళ్లి చూపులు జరిగే ఇల్లు. ఈమె పెళ్లి కూతురు అనామిక. ఏంటి నాన్న ఇది? మీరు ఉండి కూడా నాకు తల్లిదండ్రులు లేరు అని అబద్ధం చెప్పి పెళ్లి చేసుకోవాలా? నా మనసు ఏమాత్రం అంగీకరించడం లేదు. మీరు చెప్పిందంతా బానే ఉంది, కానీ దీనికి మాత్రం నేను ఒప్పుకోలేకపోతున్నాను. ఇదంతా ఎందుకు? నీకు విషయం అంతా చెప్పాను కదమ్మా. అంతా విని మళ్ళీ ఎందుకు అని అడిగితే ఎలా చెప్పు? నువ్వు మా కూతురు అని తెలిస్తే నాంచారమ్మ నిన్ను దగ్గరకు కూడా రానివ్వదు. వంశీకి వేరే సంబంధం చూసి పెళ్లి చేస్తుంది. అది కాదు కదా మనకు కావాల్సింది. ఏదో ఒక విధంగా నువ్వు ఆ ఇంట్లో అడుగు పెట్టాలి. వంశీని పెళ్లి చేసుకోవాలి. అక్కడి పరిస్థితులన్నీ చక్కబెట్టాలి. ఇవన్నీ నీకు చెప్పాము. అయినా నువ్వు మనసును సమాధానపరచుకోకపోతే ఎలా అనామిక? అవును, నీకు నాంచారమ్మ గురించి తెలీదమ్మా. ఆమెను మేము కళ్ళారా చూసాం. అందుకే మన వివరాలు ఇప్పుడే బయట పెట్టకపోవడమే మంచిది. కొంతకాలం ఓపిక పట్టు. నువ్వు మా కూతురువని ఎట్టి పరిస్థితుల్లోనూ చెప్పకు. సమయం వచ్చినప్పుడే ఆ విషయం బయటపడుతుంది. నువ్వు ఏమీ చదువుకొని దానిలా అమాయకంగా, ఏమీ తెలియని దానిలా ఉండాలి. గుర్తుపెట్టుకో. ఇలా వారి సంభాషణ ముగుస్తూ ఉండగానే అక్కడికి పద్మావతి వచ్చింది. పెళ్లి వాళ్ళు వచ్చే సమయం అయిపోయింది. వాళ్ళు బయలుదేరామని ఫోన్ కూడా చేశారు. మీరు ఆ గదిలోకి వెళ్ళి దాక్కోండక్క. నేను నాంచారమ్మతో అనామికని ఇక్కడికి తీసుకువచ్చి పెళ్లి చూపులు జరిపిస్తానని మాట ఇచ్చాను. అందుకేగా తనిప్పుడు మన ఇంటికి వస్తోంది. కానీ మీరు కనిపిస్తే ప్రమాదం, అది మీకు తెలుసు.
మీరు ఆ గదిలోకి వెళ్ళి దాక్కోండి. అమ్మాయిని నేను తీసుకెళ్ళి చూపిస్తాను. మీ అలజడి వాళ్లకు ఏమాత్రం వినపడకూడదు. అనామిక మా ఊరి అమ్మాయని, తను ఒక్కతే అనాథగా ఉంటోందని చెప్పాను. గుర్తుపెట్టుకో, నువ్వు కూడా అదే చెప్పాలి. ఇక్కడ పరిస్థితి ఇది. మరి అనామిక తల్లిదండ్రులు అలా ఎందుకు చేస్తున్నారో పోను పోను కథలో మీకే తెలుస్తుంది. పెళ్లి వాళ్ళు ఇంట్లోకి వచ్చారు. పద్మావతి అనామికను తీసుకువచ్చి వాళ్ల ముందు నుంచోబెట్టింది. వంశీ అయిష్టంగానే ఆమెను చూశాడు. ఆమె కూడా వంశీని చూస్తుంది. నాంచారమ్మ అనామికతో, ఏ అమ్మాయి, నువ్వేమైనా చదువుకున్నావా? పని పాట, వంట వార్పు అన్నీ వచ్చా నీకు? నేనేం చదువుకోలేదండి. నన్ను చదివించే వాళ్ళు ఎవ్వరూ లేరుగా. ఏదో కష్టపడి 10వ తరగతి పాస్ అయ్యాను. మాకు తెలిసిన వాళ్ళెవరో సహాయం చేస్తేను ఇక తర్వాత నుంచి నా చదువు ఆగిపోయింది. వంట వార్పు పని పాట అన్నీ వచ్చు. నేను ఒక్కదాన్నే ఇంట్లో ఉంటా కదండి, అందుకని అవన్నీ నేర్చుకున్నాను. మా పక్కింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళే నాకు సహాయం చేస్తూ ఉంటారు. ఇలా సమాధానం చెప్పిన అనామిక నిజానికి బీటెక్ చదివింది. కాసేపు పద్మావతితోనూ నాంచారమ్మ మాట్లాడింది. వంశీ ఏమాత్రం కదలిక లేకుండా కూర్చుని ఉన్నాడు. అనామిక తనను గమనిస్తూనే ఉంది. వారి మాటలు పూర్తయిన తర్వాత పెళ్లి తేదీ ఖరారు చేసుకుని వాళ్ళక్కడి నుంచి వెళ్ళిపోతారు. పిన్ని, నీ మాట మీద నమ్మకంతో గౌరవంతో వచ్చాను. అయినా అంత అమాయకంగా మంచిగా ఉన్న అమ్మాయికి ఈ రెండో పెళ్లి అవసరమా చెప్పు? ఏదో అనాథ కాబట్టి ఎవ్వరూ లేక తప్పుకుని ఉంటుంది. ఆమెకు ఈ పెళ్లి నిజంగా మనస్ఫూర్తిగా ఇష్టమేనంటావా? ఈ రెండో పెళ్లి వాడిని చేసుకోవడానికి ఎవరు మాత్రం పూర్తిగా ఇష్టపడతారు? అసలు నా జీవితంలో మరొక తోడు నాకు అవసరమే లేదు. కానీ మీ బలవంతం మీదే పెళ్లి చూపులకొచ్చాను. ఆమెను వదిలేస్తే తనకు మనసుకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటుంది. ఎందుకో నాకు ఇది అన్యాయం అనిపిస్తుంది. పిన్ని, నువ్వు మంచివాడివి కాబట్టి నువ్వు అలా ఆలోచిస్తావురా వంశీ. నిజానికి ఆమెకు నువ్వు న్యాయం చేస్తున్నావు, అన్యాయం కాదు. నువ్వే చెప్తున్నావు కదా అమాయకంగా ఉంది అని. తనకు మంచి చెడు చూడడానికి ముందు వెనక ఎవ్వరూ లేరు. ఆస్తిపాస్తులు లేవు, చదువు లేదు. ఇక అటువంటి పిల్లని ఎవరు మాత్రం పెళ్లి చేసుకుంటారు చెప్పు? ఒకవేళ చేసుకున్నా వాళ్ళ స్వార్థం కోసం ఆలోచిస్తారు. ఆమెను ముప్పతిప్పలు పెడతారు. నువ్వైతే నీ మనసులో ఎటువంటి కల్మషము లేదు కాబట్టి ఆమెను ప్రేమగా చూసుకోగలుగుతావు. అందుకే మీ ఇద్దరికే సరైన జోడీ అని నేను అనుకున్నాను. అయినా ఈ విషయంలో ఇంకా నువ్వేమీ మాట్లాడనని నాకు మాట ఇచ్చావు. ఆ మాట మీదే ఉండాలి. బుద్ధిగా నేను చెప్పినట్టు పెళ్లి చేసుకో. ఆ అమ్మాయితోటి నీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. నువ్వు సంతోషంగా ఉండాలి. అది చూడడం కోసమేగా మేము ఉన్నది. నువ్వు కూడా ఆలోచించరా వంశీ. రవికి కూడా పెళ్లి చేసే వయసు వచ్చింది. ఈ సంవత్సరంతో వాడి చదువు పూర్తయిపోయి ఉద్యోగం కూడా వచ్చేస్తే వచ్చే సంవత్సరం వాడికి పెళ్లి చేయాలి. అవునా కాదా? మరి అలాంటప్పుడు నీకు పెళ్ళి అవ్వకుండా నువ్వు ఇలా ఒంటరిగా ఉంటే వాడికి ఏం పెళ్లి చేయను? పైగా వాడు ఒప్పుకోవడం లేదు కూడాను. అన్నయ్య సెటిల్ అయ్యాకనే నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. వాడి నిర్ణయంలో కూడా తప్పే ఉంది. అందుకే ఇవన్నీ ఆలోచించి ఇక నేను నీ దగ్గర బలవంతంగానైనా మాట తీసుకున్నాను. పెళ్లి తేదీ ఖరారైందని వాడితో చెబితే ఎంత సంతోషపడతాడో. పెళ్ళికి వారం రోజుల ముందే వచ్చి ఇక్కడ పనులన్నీ చూసుకుంటాడు. ఇక నువ్వేమీ ఆలోచించకుండా సంతోషంగా ఉండు. ఇలా వంశీకి సర్ది చెప్పి నాంచారమ్మ పనిలో పడింది. వంశీకి వేరే దారి లేదు. తనకు ఇష్టం లేకపోయినా కుటుంబం కోసం ఆ పెళ్ళి ఒప్పుకోవాల్సి వచ్చింది. ఏదో ఒక విధంగా సమాధానపడ్డాడు. అనామిక అనాథ అనే ఆ ముసుగులోనే వివాహం కూడా జరిగిపోయింది. కారణం తెలిసిన తల్లిదండ్రులు దగ్గర లేకుండా వాళ్ళ చేతుల మీదుగా జరగకుండా పెళ్లి చేసుకున్నందుకు నిజానికి అనామిక చాలా బాధపడింది.
అయితే అప్పటికి అది తప్ప వేరే మార్గం లేదని తనకు కూడా తెలుసు. పెళ్లి జరిగిన తర్వాత అత్తారింటికి వెళ్ళిన అనామిక వంశీ గదిలోకి వెళుతుంది. చూడు, నీ పేరేమిటో కూడా నాకు తెలియదు. మా పిన్ని చెప్పింది నువ్వు అనాథవని. నిజానికి నాకు ఈ పెళ్ళి ఏమాత్రం ఇష్టం లేదు. నాకు మళ్ళీ పెళ్లి చేసుకోవాలని లేదు. నీకు తెలిసే ఉంటుంది, నాకు ఇప్పటికే వివాహం జరిగింది, కానీ నా భార్య చనిపోయింది. నేను ఆ బాధలోనే ఉన్నాను. కారణాలు ఏవైనా సరే నేను దాని నుంచి ఇంకా బయటపడలేదు. కానీ మా పిన్ని తొందర పెట్టడం వల్ల వాళ్ళు బాధపడుతున్నారన్న ఉద్దేశంతోనే ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. అలాగని నేనేమీ ఇబ్బంది పెట్టను. నువ్వు నీకేం కావాలంటే అది చేయొచ్చు. ఇంతకాలం అమ్మా నాన్న లేని ఒక అమ్మాయిగా నువ్వు ఎన్నో కష్టాలు పడుంటావు. నీ కోరికలను ఆశలను చంపుకునుంటావు. అవన్నీ ఇప్పుడు నా దగ్గర చెప్పుకోవచ్చు. అంతకు మించి మన మధ్య ఎటువంటి బంధము ఉండనవసరం లేదు. నీకు ఏం కావాలన్నా నన్ను అడుగు. నువ్వు చదువుకుంటానంటే నేను నిన్ను చదివిస్తాను కూడా. సంతోషంగా ఉండు. మరింతగా నా విషయాల్లో జోక్యం మాత్రం చేసుకోకు. నేను ఎప్పుడు ఎలా ఉంటానో నాకే తెలీదు. ఆవేశంలో నిన్నొక మాట అంటే నువ్వు బాధపడతావు. మనిద్దరం బాగానే ఉన్నామన్నట్టే అత్తయ్యతో చెప్పాలి. ఎంతో ఆశగా వంశీతో మాట్లాడాలని వచ్చిన అనామిక వంశీ మాటలకు ఆశ్చర్యపోయింది. తనకు ఏం బదులివ్వాలో తెలియలేదు. నా పేరు అనామిక. నన్ను అనామిక అని పిలవండి. నాకు చదువుకోవాలన్న ఆశేమీ లేదు. మీకు ఏం కావాలో అవన్నీ నేను చేసి పెడతాను, అంతే. మీ పనులన్నీ చూసుకోవాల్సిన బాధ్యత నాదే కదా. కానీ మీ విషయంలో జోక్యం చేసుకోకుండా నేను ఎలా ఉండాలి? థ్యాంక్స్. నాకేమైనా హెల్ప్ కావాలంటే నేనే అడుగుతాను. అంతకు మించి నువ్వు చొరవ తీసుకోవద్దు. అలాగే నీకు కావాల్సిన దాంట్లో మొహమాట పడద్దు. ఒకవేళ నీకు ఎక్కడికైనా వెళ్ళాలి అనిపించినా, ఏమైనా కొనుక్కోవాలి అనిపించినా ఏమాత్రం ఆలోచించక్కర్లేదు. అందులో అన్ని విధాలుగా నేను నీకు అరేంజ్ చేస్తాను. ప్లీజ్ కొంతకాలం నన్ను ఇలా ఉండని. అలా చెప్పి వంశీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అనామికకు విషయమంతా తెలుసు కాబట్టి మనసులోనే నవ్వుకుంది. కానీ అంత బాధలో కూడా వంశీ తన సంతోషం కోసం, తన అభివృద్ధి కోసం ఆలోచించాడని అనామికకు ఎంతో హ్యాపీగా అనిపించింది. ఆ కొన్ని మాటలతోనే వంశీ చాలా మంచివాడు అన్న విషయం పూర్తిగా అర్థమైంది అనామికకి. ఆ మరుసటి రోజు నుంచి ఆ ఇంటి కోడలిగా ఇంటి పనుల్లో పడింది అనామిక. తనకు ఆ పనులవి ఏమాత్రం అలవాట్లేదు. కానీ అత్తారింటికి వచ్చాక తప్పదుగా. ఇక నాంచారమ్మ ఎట్లాగూ అనాథ, అడిగేవాళ్ళెవ్వరూ లేరు. పని పాట బాగా వచ్చే ఉంటుందని ఇంటి పనులన్నీ తనకు అప్పగిచ్చేసింది. అనామిక ఎంతో కష్టం మీద కింద మీద పడుతూ పనులన్నీ ముగించింది. ఏంటి అనామిక, వంశీ నీతో బాగానే మాట్లాడుతున్నాడా? బాగానే మాట్లాడుతున్నారండి. నన్ను ఇష్టముంటే చదువుకోమని కూడా చెప్పారు. నువ్వేం చెప్పావు? నాకు చదువంటే పెద్దగా ఇష్టం లేదని చెప్పానండి. బాగానే చెప్పావు. అంతే. ఇక పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత చదువుతో పనే ఉంది. నువ్వు ఇంటిని చక్కబెట్టుకుంటే చాలు. చదువుకోవాల్సిన పని ఏమాత్రం లేదు. నేను చెప్పిన పని చేస్తూ ఉండు చాలు. ఇంటిల్లిపాదికి ఏమేం కావాలో, ఏ సమయానికి ఏం చేయాలో నీకు చెప్తాను. చూసావుగా పెళ్లిలో మా అబ్బాయిని. ఇంకొన్నాళ్ళ తర్వాత చదువు పూర్తయిపోయి వాడు కూడా ఇక్కడికి వచ్చేస్తాడు. ఆ తర్వాత వాడికి పెళ్లి చేస్తాం. ఆ పనులు అవన్నీ నువ్వే దగ్గరుండి బాధ్యత తీసుకొని చేయాలి. ఈ ఇంటి కోసం నువ్వు నీ పూర్తి సామర్థ్యాన్నంతా ఉపయోగించాలి. అదే నీ కర్తవ్యం. నేను అప్పుడప్పుడు కొన్ని పేపర్లు నీకు ఇస్తూ ఉంటాను. అవి తీసుకువెళ్ళి వంశీ దగ్గర సంతకం తీసుకురావాలి. ఏం పేపర్లండి? అదంతా నీకెందుకు, అదేదో బిజినెస్కి సంబంధించింది.
వంశీ వాళ్ళది పెద్ద బిజినెస్, కానీ తనకు ఆ బిజినెస్ చూసుకునే ఇంట్రెస్ట్ లేక మానేశాడు. అంతకుముందు తను అదే చేసేవాడు. ఎప్పుడైతే మొదటి భార్య చనిపోయిందో అప్పటి నుంచి కొంచెం ఇలా అయిపోయాడు. అప్పటి నుంచి నేను, మావయ్య గారు కష్టపడి ఆ బిజినెస్ని రన్ చేస్తున్నాం. ఇక మా అబ్బాయి వచ్చాక అది వాడికి అప్పగించాలి. వంశీ ఆ ఉద్యోగంలోనే ఏదో తంటాలు పడుతున్నాడు. దానికి సంబంధించి ఏవో కొన్ని ఉన్నాయిలే. అందులో వంశీ సంతకం అవసరం. ఈరోజు సాయంత్రం వాడి ఇంటికి వచ్చిన తర్వాత నీకు ఒక ముఖ్యమైన పత్రం ఇస్తాను, సంతకం పెట్టించు. నాకు చాలా బాగా తెలుసు మీరు ఏ పత్రం ఇస్తారో. దానికోసమేగా నేను కూడా వచ్చింది. ఆ రోజు వంశీ ఇంటికి వచ్చిన తర్వాత భోజనం చేయకుండానే పైకి వెళ్ళిపోతాడు. ఎవరు ఎంత పిలిచినా కిందకి రాకపోయేసరికి అనామికాన్ని తనకు భోజనం తీసుకువెళుతుంది. కానీ వంశీ అది తిననని చాలా కోపంగా చెప్తాడు. పోనీ కొంచెం పాలైనా తాగుతాడేమో అని కిందకు వచ్చి పాలు కలుపుకొని తీసుకువెళ్ళాలనుకుంటుంది. అప్పుడే నాంచారమ్మ తనకు ఆ పత్రం ఇచ్చి వంశీతో సంతకం పెట్టించమని చెప్తుంది. కానీ అనామికకు అందులో ఏం రాసిందో బాగా తెలుసు. అందులో వంశీ సంతకం చేయడం అనామికకు ఇష్టం లేదు. అందుకే పాలు కలుపుకుని తీసుకువెళ్ళి వంశీకి కోపం వచ్చేలా, ఇదిగో కనీసం ఈ పాలైనా తాగండి. మీరు కనీసం ఈ పాలు తాగితే అప్పుడే నేను భోంచేస్తాను. మీరెందుకని భోంచేయలేదో తెలీదు, నాకు చెప్పరు. ఇంట్లో వాళ్ళందరూ నన్ను తిడుతున్నారు. ఈ పత్రాలు మీ దగ్గర సంతకం చేయించుకురమ్మని మీ పిన్ని పంపించారు. అందులో ఏముందో నాకేమీ అర్థం కాలేదు, కానీ అవేవో బిజినెస్ పేపర్స్ అని చెప్పారు. మీరు ఈ పాలు తాగితేనే అందులో సంతకం పెట్టాలి, లేదంటే నేను పెట్టనివ్వను. అనామిక, నీకు ముందే చెప్పాను నా విషయాల్లో అతిగా చొరవ చూపించొద్దని. నేను తింటానో తాగుతానో అది నా ఇష్టం. నువ్వు నన్ను ఇలా కంట్రోల్ చేయాలని చూడకు. నాకు ఇప్పుడు ఏమీ వద్దు అని ఇందాకే చెప్పాను. ఏమీ వద్దంటే ఏమీ వద్దు, అంతే. నేను ఒక్కొక్కసారి అంతే, ఏమీ తినను, ఏమీ తాగను. నా మూడ్ బాగాలేకపోతే అలాగే ఉండిపోతాను. ఇవన్నీ నీకు తెలియవు, కొత్తగా వచ్చావు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. నేను దీని మీద సాయం చేసి పిన్నికి ఇస్తాను. ఆహా, మీరు తాగితేనే నేను ఆ పేపర్స్ మీకు ఇస్తాను, లేకపోతే ఇవ్వను. అత్తయ్య అడిగితే అదే సమాధానం చెప్తాను. అనామిక మొండిగా సమాధానం చెప్పేసరికి వంశీకి చాలా కోపం వస్తుంది. తన చేతిలో పాలను విసిరికొడతాడు. ఆ పాలు నాంచారమ్మ ఇచ్చిన పత్రాల మీద పడి అవి తడిసిపోతాయి. గట్టిగా శబ్దం రావడంతో నాంచారమ్మ వచ్చి సంగతి ఏమిటని అడుగుతుంది. జరిగిందంతా చెప్తుంది అనామిక. నాంచారమ్మ మనసులో, ఓసిని ఏదో ఒక విధంగా సంతకం పెట్టించుకొస్తుంది అనుకుంటే ఇలా వాడిది పత్రాలు తడిసిపోయేలా చేసింది. అయ్యో, ఎన్ని రోజులు ఎదురు చూసా దీనికోసం. మొత్తం అంతా పాడు చేసి పెట్టింది. ఇప్పుడు మళ్ళీ ఈ పత్రాలు తయారవ్వాలంటే మళ్ళీ 1 నెల రోజులు ఆగాల్సిందే. నా ప్లాన్ అంతా పాడు చేసింది. సరేలే అనామిక, వాటి గురించి నేను మరొకసారి ఆలోచించి పంపిస్తానులే. అయినా తను వద్దన్నప్పుడు నువ్వెందుకు ఫోర్స్ చేసావు? వంశీ అంతే, తనకు ఇష్టం లేకపోతే ఏదీ చేయడు. అదేంటత్తయ్య మీరు కూడా అలా అంటున్నారు? ఆయన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏమీ తినలేదు, తాగలేదు. మరి కనీసం పాలు తాగమని అడగడం నా తప్ప? ఎప్పుడూ అలాగే ఉంటారు అంటున్నారు. అంటే మీరు ఆయన అలా ప్రవర్తిస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటారా? ఏమాత్రం చెప్పరా? ఆయన ఖాళీ కడుపుతో పడుకుంటే మీరందరూ ప్రశాంతంగా చూస్తూ ఉంటారా? బాగుందమ్మా, నిన్న కాక మొన్నొచ్చావు. మేం వాడిని చిన్నప్పటి నుంచి చూస్తున్నాము. వాడి పద్ధతి అంతే. అయినా నీకేం అర్థమవుతుంది? నన్ను ప్రశ్నించడం మానే. వంటింట్లో ఎక్కడ గిన్నెలు అక్కడే ఉన్నాయి, వెళ్ళి సర్దుపో.
ఇలా చెప్పి అనామికను వంటింట్లోకి పంపించేసింది నాంచారమ్మ మనసులో బాగా తిట్టుకుని. కాసేపటికి వంటింట్లో పనంతా ముగించుకొని నిద్రపోవడానికి వచ్చింది అనామిక. సారీ, నేను గట్టిగా అరిచాను. ప్లీజ్, నేను ఎప్పుడైనా మూడీగా ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టకు. బేసిక్గా నేను ఎవరిని కష్టపెట్టాలి అనుకోను. అందుకే నా విషయంలో చొరవ తీసుకోవద్దు అన్నాను. ఏదైనా కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడతానో నాకే తెలీదు. నేను అనవసరంగా కోపడ్డాను. ఐఎమ్ రియల్లీ సారీ. పర్వాలేదండి, నేనేమంత బాధపడలేదు. నేనే కదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది. ఆ మాత్రం కోపం వస్తుందిలేండి. అయితే మీరు ఏమీ తినకుండా అలా ఉండిపోతే నాకు బాధేసింది. అందుకే ఇంకో 2 సార్లు గట్టిగా అడిగాను. ఇప్పుడు పాలు తీసుకురానా, తాగుతారా? పర్లేదు, ఇక్కడున్న ఫ్రూట్స్ తింటానులే. నువ్వు చెప్పు, మీ అమ్మ నాన్న ఎలా చనిపోయారు? అయ్యో భగవంతుడా, బతుకున్న మా అమ్మ నాన్నని చనిపోయారని ఎలా చెప్పాలి? ఈ టాపిక్ నేను మారిస్తే బెటర్. నాకు ఊహ తెలీదండి. మా చిన్నప్పటి నుంచి మా ఊళ్ళో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ నాకు సాయంగా ఉండేవారు. నాకు ఏ కష్టం వచ్చినా చూసుకునేవారు. మాది చాలా మంచి ఊరు. నేను 10th క్లాస్ వరకైనా చదివానంటే వాళ్ళందరూ సహాయం చేయడం వల్లే. అవునా? ఎప్పుడైనా ఖాళీ కుదిరినప్పుడు మీ ఊరు వెళ్దాం. అయినా 10th వరకే కదా చదివావు, మరి చదివిస్తానంటే ఎందుకు వద్దన్నావు? చదువు చాలా ముఖ్యం, జ్ఞానాన్ని ఇస్తుంది, నీకు చాలా మంచి చేస్తుంది. నీ జీవితంలో నీకు ఏ అవసరం వచ్చినా చదువుంటే ఏ ఇబ్బంది రాకుండా ఉంటుంది. నాకేమి ఇబ్బంది వస్తుంది? మీరున్నారు కదా. నేను ఎప్పుడో చదువు మానేశాను. మళ్ళీ ఇప్పుడు చదువుకోవాలంటే అంత వీలవ్వదు కదా. అన్నీ మర్చిపోయాను. అయినా మీ అంత మంచి భర్త ఉండగా నాకేం కష్టం వస్తుంది చెప్పండి? వంశీ సైలెంట్ అయిపోయాడు. నేను మంచివాడిని కాదు అనామిక. నేను ఎంతగానో ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని కష్టపెట్టాను. తను నా వల్ల ఎంతో బాధపడిందట. అలాంటి అమ్మాయినే బాధ పెట్టానంటే నేను ఎలాంటి వాడిని అయి ఉంటాను? నీకు ఈ విషయాలేవి చెప్పకుండానే పెళ్లి చేశారు కదూ. ఆమె నన్ను ఎంతగానో ప్రేమించింది. నా కోసం తన జీవితాన్ని వదులుకుంది. తనకి యుఎస్లో సెటిల్ అవ్వాలని కోరిక, అంటే అమెరికాలో. కానీ నేను అక్కడికి రాను అన్నానన్న ఒకే ఒక కారణంతో తన కోరికను వదులుకొని నాతో పాటు పెళ్లి చేసుకొని మా ఇంటికి వచ్చింది. అట్లాంటి మనిషిని కూడా నేను బాధ పెట్టాను. నాకే తెలియడం లేదు నేనేం తప్పు చేశాను. ప్లీజ్, మీరు అలా బాధపడకండి. జరిగిందేమిటో పూర్తిగా మీరైతే చూడలేదు కదా. మీరు మాట్లాడుతున్న దాన్ని బట్టి, మీ ప్రవర్తన బట్టి మీరు చాలా మంచివారని 2 రోజుల్లోనే నాకు అర్థమైపోయింది. అలాంటిది మిమ్మల్ని అంతగా ప్రేమించిన అమ్మాయికి అర్థం అవ్వలేదంటారా? అక్కడ ఇంకా ఏదో జరిగిందేమో అని అనుమానం రాలేదా మీకెప్పుడు? ఏం జరుగుతుంది? ఏదైనా జరగడానికి బయట వాళ్ళు ఎవ్వరూ లేరు. నేను ఆఫీస్ పని మీద ఊరెళ్ళాను. తిరిగి వచ్చేసరికి తను చనిపోయింది. తను ఎంతో బాధపడుతున్నానని పిన్నితో చెప్పిందంట. ఇవన్నీ చూస్తుంటే అదే కారణమని అర్థమవుతోంది కదా. అయినా నేను పిన్నినంత డీటెయిల్గా అడగలేదు. తను లేదు అన్న బాధని నేను తట్టుకోవడానికే నా మనసు అంగీకరించలేదు. ఇంకా విషయాలన్నీ ఏం మాట్లాడతాను? ఓకే, మీరు ఆ విషయాలేవి ఆలోచించద్దు. నాకు ఇవన్నీ చెప్పే పెళ్ళికి ఒప్పుకుంటావా అని అడిగారు. నేను అవన్నీ తెలిసే సరే అన్నాను. ఇంకా మీరు బాధపడకండి. మీరు ఎలాంటి వారు అన్నది కొంతకాలం తర్వాత తెలుస్తుంది. ఇప్పుడైతే మన ఇద్దరం రేపు బయటకు వెళ్దామా? బయటకా? ఎక్కడికి? ఎక్కడికో అక్కడికి. ఈ ఊర్లో నాకు చూపించడానికంటూ మీకు ఏ స్థలాలు లేవా? అలా అని కాదు, కానీ ఇంకేమనొద్దు.
నాకు ఎక్కడికైనా బయటకు వెళ్ళాలనుంది. నాకేం కావాలన్నా అడగమన్నారుగా. నేను కొన్ని చీరలు కొనుక్కుంటాను. అలాగే ఈ ఊరంతా చూడాలనుంది. నన్ను తీసుకెళ్తారా? అనామిక అడుగుతుంటే కాదనలేకపోయాడు వంశీ. సరేనన్నట్టు తల ఊపాడు. మరుసటి రోజు బయటకు వెళ్ళడానికి తయారై కిందకు వచ్చిన అనామికను చూసి, ఏంటే ఇంకా పనిలోకి రాలేదు? ఏమిటో మహారాణిలా రెడీ అయ్యావు? ఇంట్లో పని చేయడానికి ఇంత అలంకారం అవసరమా? చదువులేని మొద్దు. అది కాదత్తయ్యా, నేను ఆయన బయటకు వెళ్ళొస్తాం, అందుకే తయారయ్యాను. ఇంట్లో పని చేయడం కోసం అయితే ఇలా ఎందుకు తయారవుతా చెప్పండి. ఏంటి బయటకా తీసుకెళ్తా అన్నాడా వంశీ? హా, నేను ఆయన భార్యనే కదా. అంత ఆశ్చర్యపోయారెందుకు? హా, అదేం లేదు. కాకపోతే వాడికి ఇదంతా ఏం ఇష్టం ఉండదు, అందుకని అనుమానం వచ్చింది. సరే సరే, వెళ్ళి తొందరగా వచ్చేసేయండి. వాడికి బయట గాలి పడదు. అత్తయ్య, ఇది ఎండాకాలం, అయినా అంత ఇబ్బంది ఏం లేదులేండి. మేము ఇవాళ సాయంత్రం దాకా ఇంటికి రాము. అబ్బో, ఇదేదో చదువురాని మొద్దు, పల్లెటూరి మొద్దు అనుకుంటే తెలివిగానే మాట్లాడుతోంది. తొందరగా నాకు కావాల్సిన పని నేను చేయించుకుంటే ఆ తర్వాత ఇది వెళ్ళకపోతే నాకెందుకు? తొందరగా పత్రాలు తయారు చేయించుకోవాలి. అప్పటిదాకా దీంతో 4 మంచి మాటలు చెబితే మంచిది. వంశీ అనామిక బయటకు వెళ్తారు. వంశీ ఎక్కడకు తీసుకువెళితే అక్కడకు వెళుతుంది అనామిక. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలేదు. వంశీతో చాలా కబుర్లు చెప్పింది. ఒక పక్క అమాయకత్వం, ఒక పక్క చలాకీగా మాట్లాడే అనామిక మాటలు వంశీకి ఎంతో ముచ్చటగా అనిపించాయి. చాలా కాలమైంది తను ఇలా సంతోషంగా ఉండి. ఎంతసేపు మాట్లాడినా అనామికతో మాట్లాడాలని అనిపిస్తూ ఉంటుంది. పాపం మీనా చనిపోయాక మొహంలో నవ్వే కరువైంది వంశీకి. కానీ అనామిక మాటలు, తనతో గడుపుతున్న ఆ క్షణాలు వంశీకి తెలియకుండానే ఎంతో ఆనందాన్నిచ్చాయి. నీకు సంతోషంగా అనిపిస్తుందా? నువ్వు అడిగావనే ఈరోజు నేను బయటకు తీసుకొచ్చాను. నిజానికి నేను బయటకు వచ్చి చాలా రోజులైంది. మీనా చనిపోయాక నేను ఎక్కడికి రావడం మానేశాను. ఆ ఉద్యోగం కూడా ఏదో కష్టపడి ముందుకు తీసుకెళ్తున్నాను. పిన్ని చెప్పిందిగా, బిజినెస్ కూడా వదిలేశాను. నాకు దేనిపైనా ఇంట్రెస్ట్ లేదు. నేను పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను అనామిక. కేవలం నీ మెడలో తాళి కట్టాను అన్న ఒకే ఒక కారణంగా నీ బాధ్యత నాది అని భావించి నువ్వు అడిగిన వెంటనే ఒప్పుకున్నాను. నువ్వు సంతోషంగా ఉన్నావా? నాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీరు నాతో పాటు ఇంతసేపు టైం స్పెండ్ చేయడం. నాకు అర్థమవుతోంది అక్క మరణం మిమ్మల్ని బాగా కుంగదీసిందని. అంత ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి, మీ భార్య చనిపోతే ఎంత బాధ కలుగుతుందో నేను ఊహించగలను. కానీ ఇంత గొప్పగా ప్రేమించే వ్యక్తితో జీవితం పంచుకోలేకపోవడం తన దురదృష్టం. ఇటువంటి వ్యక్తి ప్రేమను పొందడం తన అదృష్టం. నిజానికి అదృష్టం దురదృష్టం రెండు నావి అనామిక. తను ఈ లోకంలోనే లేదు, కానీ నేను తన జ్ఞాపకాలతో తను లేకుండా బ్రతకవలసి రావడం నా దురదృష్టం. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోగలిగానే కానీ జీవితాంతం తనతో గడపలేకపోయాను. అది నా దురదృష్టం. అలాంటి అమ్మాయి అంత ప్రేమను పొందడం ఒక విధంగా చాలా అదృష్టం. ఇందులో దేనికి నేను బాధపడాలో దేనికి సంతోషించాలో తెలియడం లేదు. నీకు తెలుసా, మా ఇద్దరి పెళ్ళికి మీనా పేరెంట్స్ ఒప్పుకోలేదు. వాళ్లకు చదువుకోవడానికి వెళ్తున్నానని చెప్పి నన్ను పెళ్లి చేసుకుంది. ఆ విషయం తర్వాత వాళ్లకు తెలిసిందో లేదో కూడా నాకు తెలీదు. వాళ్ళ ఫాదర్ ఈ మ్యారేజ్కి ఎందుకు ఒప్పుకోలేదో నాకు తెలియదు, కానీ మీనా మాత్రం చాలా ట్రై చేసింది. చివరికి వద్దనేసరికి వాళ్ళపై కోపంతో కాదు, నాపై ప్రేమతో ఇలా నాతో పాటు వచ్చేసింది. మా పెళ్లితో తన కన్న వాళ్ళకి దూరమైంది పాపం. అలాంటి తనని
నేను ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి? అసలు నేను ఎక్కడ మిస్ అయ్యాను? ఈ ప్రశ్న నన్ను అన్ని విధాలా కుంగతీస్తోంది. నేను తనను ప్రేమగా చూసుకుంటున్నాననే అనుకున్నాను, కానీ ఎందుకు తను బాధపడింది? ఆ విషయం నాతో ఎప్పుడూ ఎందుకు చెప్పలేదు? పిన్నితో ఎందుకు చెప్పింది? అసలు అసలు నా వల్ల బాధపడి తను తన ప్రాణం ఎందుకు వదిలేసింది? ఇవన్నీ నాకు చిక్కువీడని ప్రశ్నలు. అవన్నీ ఆలోచిస్తే నేను మనిషిలా ఉండను. వీటన్నిటికీ సమాధానం చెప్పేవాళ్ళు ఎవరు? ప్లీజ్, మీరు అవన్నీ ఆలోచిస్తారని, బాధపడుతూ ఉంటారని, కాసేపు నాతో టైం స్పెండ్ చేస్తారని బయటకు వెళ్దామన్నాను. మళ్ళీ మీరు అవన్నీ గుర్తు చేసుకొని ఇక్కడ కూడా అదే బాధపడితే ఎలా చెప్పండి? చాలా రోజుల తర్వాత బయటకు వచ్చానన్నారు. మనం కబుర్లు కూడా చెప్పుకుంటున్నాం కదా, అవన్నీ వదిలేయండి. అయిపోయిందేదో అయిపోయింది. భగవంతుడు మీ ఇద్దరికీ అంతవరకే రాసి పెట్టాడు. ఇప్పుడు జరిగిపోయిన దానిని మార్చలేం కదా. మీరు చాలా మంచివారు. నేను చెప్తున్నాను, జరిగిందేంటో నెమ్మదిగా బయటకు వస్తుంది. ఈలోపు మిమ్మల్ని మీరు నిందించుకొని ఇలా బాధపడద్దు. నేను కూడా మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మరి మీ ప్రేమ నాకు దక్కుతుందా? వంశీ సైలెంట్గా ఉన్నాడు. తన దగ్గర చెప్పడానికి ఏ సమాధానమూ లేదు. తనకు అనామిక అంటే ఇష్టమే, కానీ బహుశా తన మనసులో ప్రశ్నలకు సమాధానం దొరికే వరకు అనామికతో పూర్తి సంతోషంగా తను ఉండలేకపోవచ్చు. లేదు అని చెప్పడానికి తన మనసు అంగీకరించలేదు. అయినా అనామిక బాధ్యత పూర్తిగా తనదే అని నిర్ణయించుకున్నాడు వంశీ. అందువల్ల తనను ఏమాత్రం కష్టపెట్టడం కూడా వంశీకి ఇష్టం లేదు. అలా రాత్రి వరకు ఊరంతా తిరుగుతూ సంతోషంగా గడుపుతారు వాళ్ళిద్దరూ. ఇదిలా ఉండగా ఏంటి నాంచారి, పొద్దున్ననగా వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదా? నువ్వు ఇంకా ఎదురు చూస్తూ ఇక్కడే నుంచున్నావు. నేను 1 గంట 2 గంటలో తిరిగి వచ్చేస్తారనుకున్నాను. ఆశ్చర్యంగా ఉందే. మన వాడికి అసలు ఈ పెళ్ళే ఇష్టం లేదు. అలాంటిది ఆమెతో ఇంతసేపు బయటకు వెళ్ళాడంటే చూస్తుంటే అనామిక తెలివైందిలాగే కనిపిస్తోంది. ఇట్టే మన వాడిని తన వైపు తిప్పుకుంది. నేనసలు వంశీ తన మొహమే చూడ్డనుకున్నాను. అంతగా ప్రేమించిన అమ్మాయి చనిపోయిన తర్వాత వాడెంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడో మనం చూసాం కదా. అసలు ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు. ఈ అమ్మాయి మొత్తం మీద వాడిని మాయ చేస్తోందనిపిస్తోంది. చూడండి, ఇప్పటిదాకా ఇంటికి రాలేదు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే మనం అనుకున్నది జరిగేనా? దాని గురించి అడగడానికి వచ్చాను. ముఖ్యమైన విషయం, ఆ పత్రాలు అనామికకిచ్చి సంతకం పెట్టిస్తానన్నావు కదా, ఏమైంది? ఇంకేం సంతకం? వాటి మీద పాలు పడ్డాయిట. దానివల్ల పత్రాలు తడిసిపోయి చిరిగిపోయాయి. వంశీని తాగమని బలవంతం చేసి కోపంతో విసిరిగొట్టాట. నేను అనామికకి ఇవ్వడం, అనామిక ఇలా మొత్తం పాడు చేయడం అంతా జరిగిపోయింది. మనం మళ్ళీ అవి తయారు చేయించుకోవాలి. ఈ విషయం ఇంత నిదానంగా చెప్తున్నావా నాకు నువ్వు? నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా నీకు? నీ కొడుకు చేసిన గొప్ప పనికి ఇప్పుడు డబ్బు మన చేతికి వస్తేనే వాడక్కడి నుంచి తిరిగి రాగలుగుతాడు. ఎంత గారాబంగా పెంచాం చిన్నప్పటి నుంచి. కోరిందల్లా ఇచ్చి అడిగిందల్లా చేసి బుజ్జి కన్నా నాన్న అంటే వాడు చూడు మనకు చెప్పా పెట్టకుండా అప్పులు చేసి అక్కడ ఇరుక్కుపోయాడు. ఎంత డబ్బిచ్చినా ఇంకా కావాలని అడుగుతాడు. అసలు వాడికి బుద్ధి ఎప్పుడు వస్తుందో తెలియడం లేదు. సరే, ఏదో ఒక విధంగా కొంత మన పేరును రాయించుకున్నాము అనుకున్నా, మనకి ఇప్పుడు అత్యవసరంగా వాడిని విడిపించుకోవడానికి డబ్బు కావాలి. ఈ విషయం కానీ వంశీకి తెలిసిందనుకో, వాడసలే నిజాయితీకి డిసిప్లైన్కి విలువిస్తాడు. వీడింత ప్రబుద్ధుడని తెలిస్తే వాడి మొహం కూడా చూడు. డబ్బులు ఇచ్చి మరీ వాడిని విడిపిస్తాడని నువ్వేమన్నా అనుకుంటున్నావేమో. అలాంటివి ఏవి జరగవు. ఈ కొడుకు అక్కడ శాశ్వతంగా బందీగానే ఉండిపోతాడు. చూసుకో. అబ్బా, నన్ను ఎందుకలా భయపెడతారు? నాకు కూడా ఆ విషయాలన్నీ తెలుసు కదా. అందుకేగా వెంటనే
అనామికకు ఆ పత్రాలు ఇచ్చి సంతకం పెట్టించమన్నాను. అలా గొడవ జరిగి అవి తడిసిపోతాయని ఎవరు ఊహించారు? ఈసారి మళ్ళీ తయారు చేయించండి. ఒక వారం రోజుల్లో మళ్ళీ తనకిచ్చి పెట్టించుకుందాం. వాడెలాగూ ఆ పత్రాల్లో ఏముందో చూడకుండానే సంతకం పెడతాడు. మనకు తెలిసిందేగా. వాటిని అమ్ముకుని ఆ డబ్బుతో మన వాడిని విడిపించుకోవచ్చు. అయినా వాడిని ఆడిపోసుకోవడం తప్ప మీకు వేరే పనేం లేదు. ఏం చేశామని వాడికి కోరిందల్లా ఇచ్చామంటున్నారు. చిన్నప్పటి నుంచి ఈ ఇంట్లో ఎప్పుడు రెండో స్థానమేగా. ఈ ఆస్తంతా ఏదో వాడికే దారిపోసినట్టు చెప్తున్నారు. ఆస్తి ఇంకా మన చేతికి రానే లేదు. వచ్చినప్పుడు నా కొడుక్కి ఇచ్చినప్పుడు అప్పుడు మాట్లాడండి. ఆ రోజు ఎప్పుడొస్తుందా అనే నేను ఎదురు చూస్తున్నాను. అందుకేగా ఎక్కడా లేని ప్రేమంతా వలకబోసి వంశీని అంత గొప్పగా చూసుకుంటున్నది. అందుకే కదా చిన్నప్పటి నుంచి వాడిని అంటిపెట్టుకుని ఇక్కడే ఉండిపోయింది. మనవాడు ఎప్పుడు బుద్ధిగానే ఉంటాడులేండి. ఏదో చిన్నతనం, ఫ్రెండ్స్ కోసం సరదాగా డబ్బు ఖర్చు పెట్టాడు. ఆ మాత్రం స్వేచ్ఛ కూడా లేదా ఏంటి? బాగా వెనకేసుకొస్తున్నావు నాంచారి. నువ్వు ఇరుక్కుపోతావు. చూసుకుంటూ ఉండు. సరే, ఇప్పుడు నీతో దెబ్బలాడే ఓపిక లేదు, కానీ నేను ఎలాగోలా రాయని బతిమలాడి ఒక వారం రోజుల్లో పత్రాలు రెడీ చేయిస్తాను. ఈసారి మాత్రం ఖచ్చితంగా సంతకం పెట్టించుకొని తీసుకురావాలని గట్టిగా చెప్పు. అర్థమైందా? ఎలాగో అమ్మాయికి చదువు రాదు. ఏదో ఒకలా తొందరగా మన పనులన్నీ పూర్తి చేసేసుకోవడం మంచిది. వాళ్ళిద్దరూ కలిసి ఉంటారో విడిపోతారో అదంతా మనకెందుకు? మన పని మనకి అయ్యేదాకా జాగ్రత్తగా ఉంటే అంతే చాలు. ఒకప్పుడు ఎంతో కష్టాల్లో ఉన్న వీళ్ళిద్దరినీ ఆదరించింది వంశీ వాళ్ళమ్మ. తినడానికి తిండి లేక రోడ్డుపై పడ్డాం, ఆశ్రయం కల్పించమని ఆ దంపతులిద్దరినీ అడిగారు వీళ్ళిద్దరు. సొంత తమ్ముడు అన్న ఉద్దేశంతో వంశీ తండ్రి, తోటికోడలు అయ్యో మనం కాకపోతే ఎవరు ఆదుకుంటారు అనే ఉద్దేశంతో వంశీ తల్లి ఇద్దరూ ఉన్నతంగా ఆలోచించి వీళ్ళిద్దరికీ ఆశ్రయం కల్పించారు. తను చేసే పనిలోనే ఆదిశేషుకు కూడా ఉద్యోగం కల్పించాడు. బయటకు వెళ్ళనీయకుండా వాళ్లను ఇక్కడే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకున్నారు. అటువంటి వాళ్ళు వీళ్ల జీవితాన్ని నిలబెట్టిన వాళ్ల కొడుకు జీవితం అన్యాయం అయిపోవాలని, మోసం చేయాలని కోరుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఏ మాత్రం కృతజ్ఞతాభావం, మనస్సాక్షి లేని వీళ్ళని ఏమనాలి? మొత్తానికి వంశీ, అనామిక ఇంటికి చేరుకున్నారు. అంత ఆలస్యంగా తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వాళ్ళిద్దరినీ చూస్తూ నాంచారి పైకి ఏమీ మాట్లాడలేక కోపమంతా గొంతులోనే దిగమింగుకుని కూర్చుంది. అనామికకు అంతా అర్థమైంది. ఆ తర్వాత రోజు ఏదో ఒక వంక పెట్టుకుని అనామికని ఏదో ఒకటి అంటూనే ఉంది నాంచారమ్మ. తనకు ఇంటి పనంతా అప్పగించి నానా చాకరీ చేయించింది. పాపం అనామిక నానా కష్టాలు పడి అన్ని పనులు పూర్తి చేస్తూ వచ్చింది. అలా 4 రోజులు గడిచాయి. ఇంతలో ఆదిశేషు పత్రాలు పూర్తి చేయించుకుని తీసుకువచ్చాడు. ఇదిగో అనామిక, మొన్న నువ్వు తడిపిన పత్రాలు ఇవి. చాలా అర్జెంట్ కావడంతో మావయ్య గారు మళ్ళీ చేయించుకొచ్చారు. నువ్వు ఈసారైనా వంశీతో చెప్పి సంతకం పెట్టించి తీసుకురా. అర్థమైందా? వాడేదో రాత్రి వేళల్లో ఆలస్యంగా ఇంటికి వస్తూ ఉంటాడు. తన ఉద్యోగం హడావిడిలో ఉంటాడు. ఆ సమయంలో నేను వచ్చి పత్రాలు తీసుకొచ్చి సంతకం పెట్టమంటే ఏం బాగుంటుంది? అందుకే నీకు ఇస్తున్నాను. నువ్వు ఈసారైనా ఈ పనిని జాగ్రత్తగా చేయి. కిందటి సార్లు పాడు చేసావంటే మళ్ళీ మళ్ళీ చేయించుకోవడం కష్టం అవుతుంది. సరే అత్తయ్య. ప్రస్తుతం అయితే ఆయన ఇందాకే బయలుదేరిపోయారు. ఇవాళ ఆఫీస్లో అర్జెంట్ మీటింగ్ ఉందిట. అందుకే కనీసం టిఫిన్ కూడా చేయకుండా బయలుదేరారు. ఇక రాత్రి ఇంటికి వచ్చిన తర్వాతనే నేను ఈ సంగతి మాట్లాడాలి. అప్పటిదాకా నేను వీటిని జాగ్రత్తగా ఉంచుతానులేండి. నేను పూజ చేసుకొస్తాను. అలా అనామిక పనిలో పడింది. మరుసటి రోజు నాంచారమ్మ పత్రాల గురించి అనామికని అడిగింది. ఏం సంతకం అత్తయ్యా? ఆ పత్రాలు నా దగ్గర ఉంటేగా. పూజ చేసుకోవాలని పూజ గదిలోకి వెళ్ళానా, నేను చూసుకోకుండా పత్రాల్ని దీపం కింద ఉంచాను. నాకు తెలియకుండానే దానికి మంట అంటుకుంది. మొత్తం కాలిపోయిన తర్వాత గాని నేను చూడలేకపోయాను.
ఈసారి కూడా నేను ఈ పత్రాలను పాడు చేశానని నాకు అర్థమైపోయింది. ఇకప్పుడు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయాను. క్షమించండి అత్తయ్య. అబ్బా, నీకు ఇచ్చేటప్పుడే చెప్పాను, ఈసారైనా ఖచ్చితంగా పెట్టించుకురమ్మని. మళ్ళీ కాల్ చేసావా? అసలు ఏంటనామిక నువ్వు? ఏదైనా ఒక పని చెప్తే దాన్ని శ్రద్ధగా పూర్తి చేయడం తెలీదా నీకు? అసలు నీలాంటి మనిషిని నేను ఎక్కడా చూడలేదు. ఇటు ఇంటి పని రాదు, అటు చదువు రాదు. అసలు నీకేం వచ్చు? మీ మనసులో ఉన్న ఆలోచనల్ని చదవడం వచ్చులే అత్తయ్య. అందుకే ఆ పత్రాల్ని ఆయన దగ్గరికి నేను ఎప్పటికీ చేరనివ్వను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే. అది అనామిక అలా ప్రతిసారి నాంచారమ్మ ఇచ్చినప్పుడల్లా ఏదో ఒక వంక పెట్టుకుని ఆ పత్రాల్ని ఏ విధంగానూ వంశీకి చేరనీయకుండా చేస్తూ వచ్చింది. కొన్ని రోజులు గడిచిన తర్వాత నాంచారమ్మకు కోపం, ఆవేశం, పని జరక్క కొడుకు బయటపడలేక నానా అవస్థలు పడుతున్నదన్న బాధ ముందు వెనుక ఆలోచించకుండా అనామికపై అరవడం మొదలుపెట్టింది. ఏ అనామిక, ఏంటి నువ్వు? ఇప్పటికి ఎన్నిసార్లు నీకు ఆ పత్రాలు ఇచ్చుంటాను? తప్పంతా నాదే. నీకు ఏమీ తెలీదు, ఆ పత్రాల విలువ తెలీదు. అందుకే ప్రతిసారి వాటిని పాడు చేస్తున్నావు. అసలు నీలాంటి దానిని తెచ్చి వాడికిచ్చి పెళ్లి చేసినందుకు నన్ను తిట్టుకోవాలి. ఒకటా రెండా? ఇప్పటికి ఎన్నిసార్లు నీకు మళ్ళీ మళ్ళీ అవి చేయించి తీసుకొచ్చాను. దానికి మేమెంత శ్రమ పడుతున్నామో తెలుసా నీకు? కానీ నువ్వు ప్రతిసారి వాటిని పాడు చేస్తున్నావు. మొత్తం మీద వంశీ దగ్గరకు వెళ్లకుండా చేస్తున్నావు. అసలు ఏం కోరుకుంటున్నావు నువ్వు? వంశీ బిజినెస్ మూతపడాలనా? చూస్తుంటే నువ్వేదో ఆశించి ఈ ఇంటికి వచ్చినట్టు నాకు అనిపిస్తోంది. మర్యాదగా నిజం చెప్పు. ఏంటత్తయ్య మీరు అలా మాట్లాడుతున్నారు? ఆ రోజు మీరే నన్ను ఏరి కోరి ఈ ఇంటికి కోడల్ని చేసుకుంటాను అని చెప్పారు. ఇప్పుడేమో నేనేదో పథకం ప్రకారం ఈ ఇంటికి వచ్చాను అన్నట్టు మాట్లాడుతున్నారు. పొరపాటుగా జరిగిన వాటికి నేను కావాలని చేశాను అన్నట్టు నన్ను నిందిస్తున్నారు. చూడండి, ఇలా లేనిపోని వాటికి చీటికి మాటికి నన్ను మాటలంటూ ఉంటే నేను ఊరికే ఉండను. నేను చదువుకోకపోయిండొచ్చు, అమాయకురాల్ని కూడా అయ్యుండొచ్చు. కానీ అలా అని చెయ్యని తప్పుకి మాట పడి ఉండిపోయేంత సైలెంట్ కూడా కాదు నేను. మాటకు మాట సమాధానం నేను చెప్పగలను. ఓ అలాగా, చెప్తావు తల్లి, ఎందుకు చెప్పావు? ఇప్పుడు ఈ ఇంటి కోడల్ని అయ్యాను అన్న అహంకారంతో ఉన్నావు. ఒకప్పుడు నీ స్థితి ఏమిటో నువ్వు ఆలోచించుకో. నువ్వెక్కడి నుంచి వచ్చావో, నీ బతుకేమిటో. నువ్వొక అనాథవి. నీలాంటి పిల్లను ఈ ఇంటికి కోడలు చేయడమే నీ అదృష్టం. అది నా వల్లనే జరిగింది. నేనే నిన్ను మొదట చూసి బాగుంది అని చెప్పింది. నేను చెప్పబట్టే వంశీ నిన్ను చేసుకున్నది. ఇప్పుడేదో వంశీ నీతో 2 మాటలు మాట్లాడాడు అనే ఉద్దేశంతో నువ్వు ఎవరితోనైనా ఏదైనా మాట్లాడొచ్చు అనుకుంటున్నావేమో. నన్ను ఎదిరించావని తెలిస్తే వంశీ నిన్ను క్షమించడు. నేను చెప్పింది చెప్పినట్టు నువ్వు చేసి తీరాల్సిందే. నేనొక మాట అంటే నువ్వు పడాల్సిందే. లేదంటే నేనేం చేస్తానో నువ్వు ఊహించలేవు. ఏంటత్తయ్య బెదిరిస్తున్నారు? ఏం చేస్తారు? నేను చూస్తాను మీరేం చేస్తారు. నేను కూడా నోరు మూసుకుని పడుండే రకాన్ని కాదు. మీరు నన్ను ఈ ఇంటికి కోడలుగా తీసుకువచ్చారు కాబట్టి మీకు రుణపడి ఉండాలని కోరుకోవడం తప్పు లేకపోవచ్చు. కానీ అలా అని నన్ను ప్రతిదానికి దోషిని చేయాలని చూస్తే నేను ఊరుకోను. ఇలా మాట్లాడుతూ ఉండగానే అక్కడికి వంశీ వచ్చాడు. ఏంటనా మీక పిన్నితో అలాగే నా మాట్లాడేది? ఇక్కడ ఏం జరిగిందో నాకు తెలీదు, కానీ నువ్వు ఇలా మాట్లాడటం మాత్రం నాకు నచ్చలేదు. అలా చెప్పు, నేను కూడా అదే చెప్తున్నానురా. అసలు ఈ అమ్మ ఈ ఇంటికి రావడానికి కారణం ఎవరు? నేను కాదు. అలాంటిది నన్నే ఎదిరించి మాట్లాడుతుంది. ఒక పని అప్పచెప్తే దాన్ని సరిగ్గా చెయ్యను కూడా చెయ్యదు ఈ పిల్ల. ఈమెకు అసలు ఏదీ రాదు. అలాంటిది ఎంత ఒళ్ళు పొగరు. నేను ఒక పని చేయలేదని తిడుతున్నందుకు నాతో ఏమందో తెలుసా? తనను ఎవ్వరూ ఏమీ అనడానికి వీల్లేదంట. మాటకు మాట సమాధానం చెప్తానని, తనను అనే సాహసం చెయ్యొద్దని నన్ను బెదిరిస్తోంది. చూడు. అది కాదండి.
అత్తయ్య మీతో అబద్ధం చెప్తున్నారు. అసలు జరిగింది ఏంటంటే, మీ తమ్ముడు ఉన్నాడు కదా, తను చదువుకోవడానికని పట్నంలో ఉన్నాడు, అవునా? కానీ మీకు తెలియని విషయం ఏమిటంటే, ఆయన అక్కడ చదువుకోవడం లేదు. తన స్నేహితులతో కలిసి సరదాలు షికార్లు చేస్తూ అందరి దగ్గర అప్పులు కూడా చేసి ఇప్పుడు అక్కడ బందీగా ఉండిపోయారు. ఈ విషయమే నాకు తెలిసింది. ఇప్పుడు డబ్బు కడితే తప్ప నిన్ను బయటకు వెళ్ళనివ్వం అని అప్పుల వాళ్ళు మీ తమ్ముణ్ణి బెదిరిస్తున్నారని విన్నాను. ఈ విషయం అత్తయ్య మావయ్య మాట్లాడుకుంటే నేను విన్నాను. అదే సంగతి అడుగుతుంటే అత్తయ్య నా మీద అరుస్తున్నారు. అమ్మో, ఈ విషయం దీనికి ఎలా తెలిసింది? ఎలా మాట మార్చేసింది? దీంతో జాగ్రత్తగానే ఉండాలి. నేను అస్సలు ఇది ఊహించలేదు. ఏంటి పిన్ని, తను చెప్పిందంత నిజమేనా? తమ్ముడు అక్కడ అందరి దగ్గర అప్పులు చేశాడా? డబ్బు తగిలేసి చదువు మానేసి షికార్లు చేస్తున్నాడా? ఏంటిదంతా? అప్పులు వాళ్ళు తను ఆపేశారా? నాకు అసలు ఈ విషయాలేవి ఎందుకు చెప్పట్లేదు పిన్ని? నేను మీకు ప్రతి నెల డబ్బులు పంపుతూనే ఉన్నాను కదా వాడి చదువు కోసం. అసలు ఆ డబ్బంతా ఏమైనట్టు? అది ఏం లేదు వంశీ, అనామిక చెప్పినంత సీరియస్ విషయం ఏం కాదు. ఏదో ఒకళ్ళ దగ్గర డబ్బు తీసుకున్నట్ట అత్యవసరమై, కానీ మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే అనుకోకుండా అది ఖర్చు అయిపోయింది. ఏదో కాలేజీలో చదువుకునే పిల్లలు కదా వంశీ, వాళ్ళ సరదాలు వాళ్ళకు ఉంటాయి. అందరూ పార్టీ ఇచ్చేసరికి తను కూడా ఇవ్వాలని అనుకున్నాడు. దాంతో డబ్బంతా ఖర్చు అయిపోయింది. ఇప్పుడు ఆ డబ్బు ఇస్తే తప్ప మళ్ళీ పంపించమని అంటున్నారట. అదే మేమిద్దరం మాట్లాడుకుంటున్నాం. అనామిక అది విని కొంచెం తప్పుగా అర్థం చేసుకున్నట్టుంది. ఆ, అయినా ఆ విషయం నీతో చెప్పాలంటే నువ్వు ఎలా అనుకుంటావో అని మేమిద్దరం ఏం చెప్పలేకపోయాం. నేను అనుకునేది ఏంటి పిన్ని, కానీ వాడిలా చదువు మానేసి షికార్లు సరదాలు అని తిరగడం మాత్రం కరెక్ట్ కాదు. వెంటనే వాడికి కావాల్సిన డబ్బు అరేంజ్ చేస్తాను. వాళ్ళకి ఇచ్చేసి వాడిని వచ్చేయమనండి. ఇక్కడే చదువుకోవచ్చు. మనకి దూరంగా ఉంటే వాడు పాడైపోతున్నాడేమో అనిపిస్తోంది. బాధ్యతగా ఉండడం తెలియాలి, కానీ ఇలా డబ్బు వృధాగా ఖర్చు పెట్టడం మంచిది కాదు పిన్ని. వాడు ఇక్కడికి వచ్చేయడమే మంచిది. ఎలాగూ చదువు చాలా వరకు పూర్తయిపోయిందిగా. అసలు ముందు వాడు వస్తే వాడేం వెలగబెడుతున్నాడో మనకు కూడా తెలుస్తుంది. ఈసారికి నేను డబ్బు అరేంజ్ చేస్తాను, కానీ ఇకపై వాడు ఏదైనా పిచ్చి వేషాలు వేస్తే మాత్రం నేను ఊరుకోను పిన్ని. అసలు ఆ అనుమానమే లేదు వంశీ, వాడు అలాంటి వాడు కాదు. నీకు తెలీదా? ఏదో ఈసారి పొరపాటుగా జరిగిందంతే. నేను నీ మాటగా తనకి ఈ విషయాలన్నీ చెప్తాను. వచ్చిన తర్వాత నువ్వే చెప్తూ గాని. మొత్తానికి ఇది నన్ను ఇరికించేసింది. డబ్బైతే వచ్చిందిలే, కానీ వంశీ దగ్గర నా పరువు నా కొడుకు పరువు తీసేసింది. అసలు ఇవన్నీ విషయాలు ఎలా తెలుసుకున్నట్టు? దీని మీద కొంచెం ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. అనామిక, జరిగింది ఏదైనా కావచ్చు, కానీ నీ ప్రవర్తన కూడా నాకు నచ్చలేదు. ఏదో నీతో కొంచెం నేను మాట్లాడుతున్నానన్న ఉద్దేశంతో నువ్వు ఎలా అయినా ప్రవర్తించవచ్చు అనే ఉద్దేశం నీకు వచ్చుంటే వెంటనే అది తీసేయి. ఏదైనా మా పిన్నితో నువ్వు ఇలా మాట్లాడి ఉండకూడదు. నేను ఇది ఎప్పటికీ క్షమించలేను. నీకు తెలీదు, మా అమ్మ నాన్న నా ఊహ తెలియక ముందు చనిపోయారు. వాళ్ళ జ్ఞాపకాలతో ఎవరూ లేక ఒంటరివాడిగా బతుకుతున్న నన్ను పిన్ని బాబాయ్ చేరదీశారు. నేను హాస్టల్లో ఉండి చదువుకునేవాడిని. అయినా నన్ను చూడడానికి ప్రతి 10 రోజులకు ఒకసారి వచ్చేవారు. నాకు ఎన్ని తీసుకొచ్చేవారు లెక్కలేదు. ఇక్కడ కంపెనీని బిజినెస్ని జాగ్రత్తగా చూసుకున్నారు. వాళ్ళకి నేనంటే ప్రాణం, తమ్ముడి కంటే కూడా. ఈ విషయాలేవి నీకు తెలియవు. ఏదైనా పెద్దలతో మర్యాదగా ఉండడం తప్పనిసరి. అలాంటిది నువ్వు పిన్నితో అంత గట్టిగా అలా ఎలా మాట్లాడగలిగావు? నిన్నలా నేను ఎప్పుడూ ఊహించుకోలేదు. నాకు నచ్చలేదు. ఏంటి, మీరు కూడా నన్నే అంటున్నారా? అసలు నేను అత్తయ్యతో ఏమీ అనలేదు. కేవలం మీ తమ్ముడు గురించి అడిగినందుకే అత్తయ్య నాపై
చాలా అరిచారు. అది కాక నేను చేసే పనుల గురించి కూడా. అసలు మీ తమ్ముడు ఇలా చేస్తూ ఉంటే కనీసం మీకు చెప్పాల్సిన పని లేదా చెప్పండి? మిమ్మల్ని బాగా చూసుకున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ అదే సమయంలో ఈ ఇంట్లో ఉండి ఈ మొత్తం ఆస్తిని వాళ్ళు కూడా అనుభవించారు. మీ తమ్ముడి కోసం కూడా బోలెడంత ఖర్చు పెట్టారు. అవన్నీ మీకెందుకు అనిపించవు? మీరే చెప్తున్నారు మీరు హాస్టల్లో ఉన్నారని. అంటే ఇక్కడ హాయిగా ఈ ఆస్తిని అంతస్తుని అనుభవిస్తూ ఉన్నది వాళ్ళ ముగ్గురే కదా. నిజానికి అప్పుడప్పుడు మీకు కనిపించి పలకరించడంలో అంత గొప్పే ఉంది. అయినా నేను ఎవరిని ఏమీ అనడం లేదు. ఇలా కూడా ఆలోచించి చూడాలి కదా అంటున్నాను. ఎనఫ్ అనామిక, నేను నీకు విలువిస్తున్నాను కాబట్టే ఇంతసేపు మాట్లాడాను. కానీ దాని అర్థం నువ్వు ఏం మాట్లాడినా ఒప్పుకుంటానని మాత్రం కాదు. మా పిన్ని గురించి బాబాయ్ గురించి అలా ఎప్పుడూ మాట్లాడుకు. గుర్తుపెట్టుకో, నువ్వు వార్నింగ్ అనుకుంటావో లేదా మరేదైనా అనుకుంటావో. ఇదే నీకు చెప్తున్నాను. వాళ్ళ గురించి ఎప్పుడూ తప్పుగా చెప్పకు. మీనా కూడా ఇలాంటి ప్రయత్నం ఎప్పుడూ చేయలేదు. 1-2 సార్లు తను నాతో గట్టిగా మాట్లాడితే తననే ఊరుకోలేదు నేను. అలాంటిది నిన్ను మాత్రం ఎలా ఊరుకుంటాననుకున్నావు? వంశీకి చాలా కోపం వచ్చింది. అలాగే కోపంగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతాడు. అనామిక ఇదంతా ఊహించిందే, కానీ వంశీలో ఏదో ఒక విధమైన మార్పు రావడం కోసం అలా చెప్పింది అనామిక. మరుసటి రోజు ఉదయం పొద్దున్నే అనామిక కోసం వెతుకుతాడు వంశీ. అనామిక తనకు నిజానికి బాగా అలవాటు పడిపోయింది. రాత్రి తనను తిట్టిన విషయం గుర్తొచ్చింది. ఆ కోపంతోనే తనకు కనపడకుండా ఎక్కడైనా ఉందేమో అనుకుంటాడు. ఇల్లంతా వెతుకుతాడు, ఎక్కడా కనిపించదు. పిన్నిని అడిగితే తను కూడా తెలియదని చెప్తుంది. పొద్దున్నే తనకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయిందా అని కంగారు పడతాడు వంశీ. ఇక చుట్టుపక్కల ఎక్కడైనా కనిపిస్తుందేమో అన్న ఉద్దేశంతో అన్ని చోట్ల వెతుకుతాడు, కానీ తను ఎక్కడా కనిపించడం లేదు. తనకు నేను తిట్టానని కోపం వచ్చిందా? అసలు అనామిక కనపడకపోతే నాకేమీ తోచడం లేదు. ఏమైపోయింది? ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? ఐఎమ్ సారీ అనామిక, ప్లీజ్. ఏదో కోపంలో గట్టిగా 4 మాటలు అనేశాను. నీ ఉద్దేశం నువ్వు చెప్పడంలో తప్పు లేదులే. నేనే ఎక్కువగా రియాక్ట్ అయినట్టున్నాను. ప్లీజ్, ఎక్కడున్నావో తొందరగా తిరిగిరా. నువ్వు కనిపించట్లేదు అన్న ఊహ కూడా భరించలేకపోతున్నాను. భగవంతుడా, నేను కోరుకున్న అమ్మాయిని నాకు దూరం చేశావు. ఇప్పుడు నా జీవితంలోకి వచ్చిన అమ్మాయితోనైనా నన్ను బ్రతకనివ్వవా? ఏంటి, ఏమైనా మార్పు వచ్చిందా అల్లుడు గారిలో? నీతో కనీసం ఫోన్ మాట్లాడడానికి కూడా లేదు. మేమెంత కంగారు పడుతున్నామో తెలుసా? ఇలా ఎప్పుడైనా ఒకప్పుడు వచ్చి మమ్మల్ని కలిసి వెళుతూ ఉండమ్మా, లేదంటే మేమేమైపోతాం? అసలే అలాంటి ఇంట్లోకి వెళ్ళావు. మా ప్రాణాలన్నీ నీపైనే ఉంటాయి. తప్పనిసరి ఈ పెళ్లి చేశాం, కానీ నీకేమైనా జరిగితే మేము తట్టుకోగలమా? ఎందుకు నాన్న అంత బెంగ పెట్టుకుంటారు? నేను అన్ని విధాల జాగ్రత్త తీసుకుంటున్నాను. భయపడకండి. మీరు చెప్పినట్టు ఫోన్ మాట్లాడడానికి అవకాశం లేదు కదా. నా దగ్గర ఫోన్ ఉంటే నేను ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటే ఆ నాంచారమ్మకు అనుమానం వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నానా అని ఆరా తీస్తుంది. మన విషయం అంతా బయటపడుతుంది. అందుకే కదా నాన్న. మరి లేకపోతే నాకు కూడా మీతో మాట్లాడాలి, చూడాలి అని ఉంటుంది కదా. నేను నెమ్మదిగా ఆయనకు దగ్గరవడానికే ప్రయత్నిస్తున్నాను, కానీ ఆయన అక్క జ్ఞాపకాల్లోనే ఉన్నారు. ఇంకా నాకు పూర్తిగా దగ్గర కాలేదు. అయినా మంచివారు కాబట్టి అంతో ఇంతో నాతో ప్రేమగానే ఉంటున్నారు. కానీ ఆ నాంచారమ్మని ఏమైనా అంటే, కాస్త గట్టిగా మాట్లాడితే మాత్రం ఆయనకు చాలా కోపం వస్తుంది. ఆయన వాళ్ళను గట్టిగా నమ్మారు నాన్న. మనం చాలా నిదానంగా ఇక్కడ వ్యవహరించాలి. నెమ్మదిగా విషయాలను బయట పెట్టాలి. అంతకంటే వేరే మార్గం లేదు. ఇలాగే ఎప్పుడో అప్పుడు నేను వీలు చూసుకుని వస్తూ ఉంటాను. ఈరోజు పొద్దున ఇంకా ఆయన లేవకముందే గబగబా తయారయ్యి ఎవ్వరికి కనపడకుండా వచ్చేశాను. అలా కుదిరించుకుని ఎప్పుడో ఒకసారి కనిపిస్తూ ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి.
సరే నాన్న, ఇంక మీరు కంగారు పడొద్దు. నా దగ్గర మొబైల్ అయితే ఉంది కదా. నాకు ఎప్పుడు ఏ విధమైన ఆధారాలు దొరికినా, సమాచారం తెలిసినా ఖచ్చితంగా నేను దాన్ని ఉపయోగించుకుంటాను. మీకు ఏదో ఒక విధంగా సమాచారం అందిస్తాను. నేను క్షేమంగా ఉంటాను. మీరు బెంగపడకండి. ఇలా తల్లిదండ్రులకు నచ్చచెప్పి అక్కడి నుంచి బయలుదేరింది అనామిక. తనకు వంశీ తనకు అనిపించడం లేదని, కంగారు పడతాడని తెలుసు. ఇక అనామిక కనపడక కాసేపటికే దీలా పడిపోయాడు వంశీ. తను వెతకగలిగినంత వెతికాడు, కానీ ఎక్కడా కనిపించకపోవడంతో దీలా పడి ఇంట్లోనే కూర్చుని బాధపడడం మొదలుపెట్టాడు. అనామిక ఇంటికి చేరుకుంది. వంశీని అలా చూసి అనామిక ఆశ్చర్యపోతుంది. వంశీ తన గురించి కంగారు పడతాడని తెలుసు, కానీ మరీ అలా దీలా పడిపోతాడని తను ఊహించలేదు. అనామిక రావడంతో వంశీ, వచ్చావా అనామిక? ఎక్కడికి వెళ్ళావు? నాకు ఇంట్లో ఎవ్వరికి ఏమీ చెప్పకుండా ఇంతసేపు నేనెంత కంగారు పడ్డానో తెలుసా? నిన్ను వెతకని చోటంటూ లేదు. నువ్వెక్కడికి వెళ్ళిపోయావో ఏమయ్యావో తెలియక ఎంత కంగారు పడ్డానో. నేను ప్రేమించిన మీనా ఎలాగా తోడులేదు. ఉన్న నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళిపోయావా అని చాలా బెంగపడ్డాను. నిన్ను కూడా ఆ భగవంతుడు నాకు దూరం చేశాడేమోనని మనసులోనే దిగులు పడిపోయాను. నువ్వు లేకుండా నన్ను నేను ఊహించుకోలేకపోయాను అనామిక. నువ్వు రాకపోతే నిజానికి నేను చనిపోయేవాడిని. చచ్చా, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు? ఇంత చిన్నదానికి అంతలేసి మాటలు అవసరమా చెప్పండి? నేను గుడికి వెళ్ళొచ్చాను అంతే. ఈ ఊరిలో నా స్నేహితురాలు ఒక ఆమె ఉందని తెలిసింది. అప్పుడు మీకు చెప్పి వెళదామంటే మీరింకా లేవలేదు. అత్తయ్య మావయ్య కనిపించలేదు. అందుకనే మీరు లేచేలోపు నేను వచ్చేస్తాను కదా అనుకుని తన గుడికి రమ్మంటే వెళ్ళాను. అక్కడే కలిసి ఇద్దరం కాసేపు మాట్లాడుకున్నాము. ఈలోపే మీరింత దిగాలు పడిపోయారేంటి? నీకు తెలీదా అనామిక, నేను చాలా కంగారు పడ్డాను. నువ్వు ఇక రావేమో, నాకు దూరం అయిపోయావేమో, మళ్ళీ నేను ఒంటరిగా బతకాలేమోనని ఎన్నో ఆలోచనలు నన్ను చుట్టుముట్టేశాయి. నిన్ననే నిన్ను గట్టిగా కోపం చేసేసరికి నువ్వు నాపై కోపం తెచ్చుకుని వెళ్ళిపోయావేమో అనుకున్నాను. ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు. నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు నా జీవితంలో అవసరం లేదు అనుకున్నాను. నాకు ఏ తోడు ఎవ్వరూ అవసరం లేదనుకున్నాను. అలాంటిది నువ్వు వచ్చిన తర్వాత నాకు తెలియకుండానే నేను నీకు పూర్తిగా బాగా అలవాటు పడిపోయాను. అది నాకు కూడా తెలియలేదు. నువ్వు నన్ను నాకు తెలియకుండానే నీ మనిషిని చేసేసుకున్నావు. ఇంకెప్పుడు ఇలా వెళ్ళొద్దు. నేను భరించలేను అనామిక. ఐఎమ్ రియల్లీ సారీ. మీరింత బాధపడతారని నేను ఊహించలేదు. మీరు నిద్రపోతుంటే లేపడం ఇష్టం లేక బయలుదేరనే, కానీ మీరు ఇంత బాధపడతారని తెలుసుంటే నేను వెళ్ళేదాన్నే కాదు. మిమ్మల్ని ఇంత బాధ పెట్టినందుకు నన్ను క్షమించండి. కానీ దీనివల్ల నాకు చాలా సంతోషం కలిగింది. ఎంతో మంచి కూడా జరిగింది. మన మధ్య ఉన్న దూరం పూర్తిగా తొలగిపోయిందని, మీరు పూర్తిగా నా సొంతం అయిపోయారని నాకు అర్థమైంది. అందుకు చాలా సంతోషపడుతున్నాను. ఇప్పుడు మీరు అంటున్న మాటలు ఎప్పుడెప్పుడు వింటానా అని చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ వచ్చాను. ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను. దయచేసి మీరింత బాధ ఎప్పుడు పడొద్దు. నేను చూడలేకపోతున్నాను. మీరు బాధపడుతుంటే నా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయి. ఇకపై మిమ్మల్ని నేను బాధ పెట్టను. మీరు నన్ను అంగీకరించారు. నాకు అంతే చాలు. దీనికోసమే నేను బతికున్నది. నిజమే, నాకు తెలియకుండానే నేను నీ మాయలో పడిపోయాను. నువ్వు తెలివైన దానివి. నిజానికి నీతో మాట్లాడుతున్నప్పుడల్లా నాకు మీనాతో ఉన్నంత ఆనందంగా ఉంటుంది. ఎందుకో తెలీదు.
నువ్వు మీనానే అనిపిస్తుంది. నువ్వేమి చదువుకోలేదని చెప్తావు కానీ నిజానికి చాలా చదువుకున్న దానిలో ప్రవర్తిస్తావు. సమయానికి ఎలా మాట్లాడాలో ఎలా ఉండాలో నీకు అన్నీ తెలిసినట్టే ఉంటావు. అన్నిటికీ మించి నాకు నా మీనాని తిరిగి తీసుకువచ్చావు. అందుకేనేమో నాకు తెలియకుండా నేను నీకు పూర్తిగా నా జీవితంలో స్థానాన్ని ఇచ్చేశాను. ఇలా జరుగుతుందని నేను ఎప్పుడూ ఊహించలేదు. ఇప్పుడు నువ్వు లేకుండా నేను బ్రతకలేని పరిస్థితికి వచ్చేసాను. ఇప్పుడు నిజంగా నేను అదృష్టవంతుడని ఒప్పుకుంటున్నాను. అలా వంశీ జీవితంలో మంచి రోజులు, సంతోషంగా ఉండే రోజులు వచ్చాయి. వాళ్ళిద్దరూ ఒక్కటయ్యారు. అయితే అసలు కథ ఇంకా బయటపడాలి కదా. వీళ్ళిద్దరూ ఇంత సంతోషంగా కలిసిమెలిసి ఒకరికి ఒకరు అన్నట్టు ఉంటుంటే కడుపు మంట పెరిగిపోయింది పిన్నికి బాబాయ్కి. ఏంటి నాంచారి, పరిస్థితి మన చేయి దాటిపోతున్నట్టుగా అనిపిస్తోంది. ఆమెను చూసావా ఎంత తెలివిగా ప్రవర్తిస్తుందో. అసలు మన అబ్బాయి గురించిన సంగతులన్నీ ఆమెకి ఎలా తెలిసాయి? నేను మాట్లాడిన సమయంలో ఆమె ఇంట్లోనే లేదు. నాకెందుకో అనుమానంగా ఉంది. ఈమె మన విషయాలన్నీ తెలుసుకునే ఇక్కడికి వచ్చిందేమో అని. అవునండి, నాకు కూడా అదే అనుమానం కలుగుతోంది. చూడటానికేమో ఏమీ తెలియని నంగనాచిలా ఉంటుంది. గట్టిగా దాన్ని నిలదీసి అడుగుతామంటే ఎప్పుడు చూసిన వంశీ కంటు పెట్టుకుని తిరుగుతోంది. దాంతో మాట్లాడటానికి కూడా సమయం కుదరట్లేదు. చూస్తుండగానే వంశీ తనతో బాగా దగ్గరైపోయాడు. ఇక మన పని చాలా త్వరగా అవగొట్టుకోవాలి, లేకపోతే మొదటికే మోసం వస్తుంది. అయినా మనకి ఇలాంటివన్నీ కొత్త కాదుగా. అయినా నువ్వు ఆ పత్రాల అనామికకి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? నువ్వే వెళ్ళి సంతకం పెట్టించుకోవచ్చు కదా. నువ్వు అడిగితే వంశీ కాదంటాడా? ఆ పత్రాల్లో ఏముందో పరిశీలించి మరీ సంతకం పెడతాను అంటాడా? నిజమే, కాకపోతే వాడు ఇంట్లో ఉండేది రాత్రి సమయం మాత్రమే. ఆ సమయంలో నేను పత్రాలు సంతకాలు అంటూ వెళితే ఏదైనా అనుమానం వస్తుంది కదా అని అనామిక ద్వారా చేయించుకుందాం అనుకున్నాను. ఎలాగూ తనకు చదువు రాదు కాబట్టి ఏ సమస్య ఉండదు అనుకుని అనామిక ద్వారా ఈ పని చేయించుకోవాలి అనుకున్నాను. ఏదైనా అటు ఇటు జరిగితే నెపం దాని మీదకి నెట్టచ్చు కదా, అది కూడా ఒక కారణం. కానీ చూస్తుంటే మీరన్నట్టు ఇలా జరిగేలా లేదు. అయినా ఎంత పొగరు దానికి, దీనికేం తెలుసు? చదువుకోకుండా ఎవరూ లేని అనాథగా పెరిగిన దీని గురించే అది అంత ఊహించుకుంటూ ఉంటే మరి మీనా సంగతి ఏమిటి? మీనా చదువుకుంది, ఉద్యోగం కూడా చేసింది. అది కాక తన బంధువులు, చుట్టాలు, తల్లిదండ్రులు అందరూ ఉన్నారు. ఎప్పుడు మన ఇంటికి రాకపోతేనే ఏదైనా సమస్య వస్తే తనకు తోడుగా ఉండేవారేగా. అలాంటి మీనానే లెక్క చేయలేదు మనం. ఇదెంత, దీని బతుకెంత? ఊరికూరికే మిడిసి పడుతోంది. నా జోలికొస్తే మీనాకి పట్టిన గతే దీనికి పడుతుంది. అంతదాకా ఎందుకులే అని ఆగాను. కానీ గట్టిగా తోకజాడిస్తే నేనేం చేయాలో అదే చేస్తాను. ఆ రోజు మీనా కూడా అంతే. అట్టుపుట్టు ఆనవాళ్ళని కనుక్కుని అన్ని గుట్లు బయటకు విప్పాలని చూసింది. నేనేం చేస్తున్నానో ప్రతీది గమనించి మన గుట్టంతా బయటకు లాగింది. చివరకు పోనీలే కదా నచ్చ చెబుదామని చూస్తే దానికి కూడా ఒప్పుకోకుండా తిరగబడింది. ఇప్పుడేమైంది? నా చేతుల్లో చచ్చింది. నాకు ఎదురొస్తే దీని పరిస్థితి కూడా అంతే. మనం అనుకున్నది సాధించుకోవడం కోసం ఎంతకైనా తెగిస్తామని వాళ్ళకేం తెలుసు? దీనికోసం కదా ఏళ్ల తరబడి మనం కాచుక్కుచున్నది. మధ్యలో వచ్చి వీళ్ళు తన్నుకుపోతామంటే చూస్తూ ఊరుకుంటామా? నా కొడుక్కి మా అన్నయ్య కూతురునిచ్చి పెళ్లి చేయాలని ఎంతో ఆశపడ్డాను. మా అన్నయ్య ఆస్తి నీ చేత ఉంటే తప్ప పిల్లనివ్వను అంటున్నాడు. డబ్బు ఉంటేనే ఈ రోజుల్లో విలువ. దాన్ని ఇంటి కోడల్ని చేసుకుని మన అబ్బాయి సుఖంగా సంతోషంగా ఉండాలి అంటే ఈ ఆస్తి మన చేతుల్లో ఉండాలి. వంశీపై చూపిస్తున్న కపట ప్రేమనంతా వాడు నమ్మి ఇంతకాలం మనం ఏం చేస్తున్నా పట్టించుకోకుండా ఎలా గడిపేశాడో
ఇకపై కూడా వాడు అలాగే ఉండాలి. గట్టిగా నాకు ఎదురొస్తే అనామికతో ఇదే చెప్తాను. తను నోరు మూసుకొని పడుందా సరే సరే, లేదా తెలుసుగా ఏం జరుగుతుందో. ఎవరూ లేరనుకుని మాట్లాడుతున్నారు నాంచారి ఆదిశేషులు. పక్క నుంచి అంతా విన్నది అనామిక. వినడమే కాదు, వీడియో కూడా తీసింది వంశీకి చూపించడం కోసం. అయినా అదేదో చేసేదాకా నువ్వెందుకు ఊరుకోవాలి? నువ్వే దాన్ని ఏదో ఒక విధంగా నోరు మూసేలా చెయ్యి. ఇప్పటికీ మన అబ్బాయి విషయం బయట పెట్టేసింది. ఇకపై వాడి విషయంలో ఏదైనా అటు ఇటు జరిగితే వంశీ ఊరుకోడు. వంశీకి విషయాలన్నీ తెలిసేలోపే మనం జాగ్రత్త పడాలి. నువ్వే అనామికతో వంశీకి గొడవ వచ్చేలాగా చూడాలి. అప్పుడు కానీ మనం అనుకున్నది జరగదు. నువ్వు కానీ వెళ్ళి పత్రాలు తీసుకువెళ్తే అనామిక ఏదో ఒక విధంగా అడ్డుపడాలని చూస్తుంది. చూస్తుంటే తన మనసులో వేరే ఏదో ప్లాన్ ఉందనిపిస్తోంది నాకు. అందుకే ముందు వాళ్ళిద్దరినీ విడగొట్టాలి. ఆ తర్వాతే దీని సంగతి. తన సుఖం కోసం సంతోషం కోసం ఏదైనా చేయొచ్చు. ఎవరినైనా అడ్డు తొలగించుకోవాలి, ఎవరినైనా విడగొట్టేయాలి అని అనుకుని చివరికి వారే మోసపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళు. నాంచారి ఆదిశేషులు అనామికను వంశీని విడగొట్టడానికి ఏవేవో ప్లాన్లు సిద్ధం చేస్తున్నారు. ఇక అనామిక వంశీకి ఆ వీడియో చూపించి వాళ్ళ బండారం బయట పెట్టడం కోసం అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఇలా ఉండగా ఒకరోజు వంశీ వంశీ, ఇదిగో చూడు ఈ పత్రాలు. నువ్వు ఏమీ తెలీదు అమ్మాయికురాలు అనుకుంటున్న నీ భార్య భాగోతం ఈరోజే బయటపడింది. నాకు ఎందుకో అనామికపై ఈ మధ్య అనుమానంగానే ఉంది. అందుకే తనేం చేస్తోంది, ఎక్కడికి వెళుతోంది అని ఆరా తీస్తూనే ఉన్నాను. ఈ పత్రాలు చూస్తే ఇప్పుడు నాకు అసలు సంగతి అర్థమైంది. చూడు వంశీ, ఈ ఆస్తి మొత్తం తన పేరున రాయించుకోవాలని పత్రాలు సిద్ధం చేసింది. ఏదో తనతో నువ్వు సంతోషంగా మాట్లాడుతున్న సమయంలో నీకు అనుమానం రాకుండా సంతకం పెట్టించుకోవాలని తన ప్లాన్ అనుకుంటా. ఇవి చూడగానే నాకు మతిపోయింది. నిన్ను ఇంతలా మోసం చేయాలని తను పెళ్లి చేసుకుందేమో. మనం తను అమ్మాయికురాలని, ఎవరూ లేని అనాథని జాలి చూపించాం. కానీ ఆమె ఆలోచన ఇలా లేదు. మనని మోసం చేసి ఆస్తి లాక్కుని చివరకు బయటకు గెంటేసేదేమో. చాలా బాగా చెప్పారత్తయ్య. అయితే నన్ను ఈయన్ని విడగొట్టడానికి మీరు కొత్త ప్లాన్ సిద్ధం చేశారన్నమాట. చాలా బాగుంది. మాట్లాడుతున్నావు? నాతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఊరుకొని చెప్తున్నా. ఇదిగో ఇది నీ చీరల దగ్గర నాకు దొరికింది. దీని సంగతి ఏంటో ముందు అది చెప్పు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయి? అవి తయారు చేయించిన మీకే తెలియాలి, నాకు తెలియదు అవి ఎక్కడి నుంచి వచ్చాయో. నేను తయారు చేయించడం ఏమిటి? అయినా నీ పేరు మీద ఆస్తి రావాలని నేను తయారు చేస్తానా? తెలివిగా మాట్లాడుతున్నా అనుకుని చివరికి అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. అయినా ఆస్తి పత్రాలు, పేపర్లు తయారు చేయించాల్సిన పని నాకేంటి? ఎందుకంటే ఈ ఆస్తి మీకు కావాలి కాబట్టి. ఈ ఆస్తి కోసమే మీరు ఇన్నేళ్ల నుంచి ఇక్కడ కాచు కూర్చున్నారు కాబట్టి. దీనికోసమే మీరు అక్కను చంపేశారు కాబట్టి. వాతావరణం నిశ్శబ్దంగా మారిపోయింది. అనామిక ఆ మాటలు చెప్తుంటే అటు వంశీతో పాటు ఇటు నాంచారి ఆదిశేషులు కూడా ఆశ్చర్యపడి నుంచున్నారు. అదేంటన్నా మీకు అలా అంటున్నావు? నీ మాటలకు అర్థమేంటో నాకు తెలియడం లేదు. నువ్విప్పుడు అన్నది నిజం, నాకు తెలిసిన నిజం. మీ పిన్ని బాబాయ్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నారని, మీకు అన్నిటిలోనూ తోడుగా ఉన్నారని మీరు అనుకున్నారు. కన్న తల్లిదండ్రుల్లాగానే మిమ్మల్ని పెంచారని చాలా అభిమానం, కృతజ్ఞత పెంచుకున్నారు. కానీ వాళ్ళు నిజానికి ఇక్కడ ఇంతకాలంగా ఉండి మిమ్మల్ని ప్రేమించింది, మీపై కపట ప్రేమ వలకబోసింది ఎందుకో తెలుసా? ఆస్తి కోసం. మీ ఆస్తి వాళ్ళు రాయించుకోవాలనే ఉద్దేశంతోనే.
మీ తల్లిదండ్రులు మీరు మేజర్ అయిన తర్వాత తప్ప ఆస్తి ఎవరి చేతికి రాసే అధికారం మీకు ఇవ్వలేదు కనుక యావత్ ఆస్తి మీ పేరుని రాశారు కనుక వాళ్ళు మీరు పెరిగేదాకా ఇలా ఎదురు చూస్తూ వచ్చారు. మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం వచ్చి అన్నీ జరిగిన తర్వాత ఏదో ఒక విధంగా అదే కపట ప్రేమతో ఆస్తి వాళ్ళ పేరు రాయించుకోవాలని ఆశపడ్డారు. కానీ మీరు అక్కని ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం, అక్క చదువుకున్నది తెలివైంది కావడం, వీళ్ళ గుట్టు తను తెలుసుకోవడం, వాళ్ళు అనుకున్నది జరగదేమోనన్న భయం వాళ్ళల్లో పెరిగిపోయింది. అక్క మీకు అన్యాయం జరగకుండా కాపాడాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. వాళ్లకు అడ్డుగా నిలబడింది. అందుకే ఎలాగైనా తనను వదిలించుకోవాలని, తన అడ్డు తొలగించాలని నిర్దాక్షిణ్యంగా తనను చంపేశారు. మీరు ఆ బాధలో ఉండగానే అప్పుడప్పుడు మీకు తెలియకుండా కొంత ఆస్తిని వాళ్ళ పేరున రాయించుకున్నారు. ఇలా బిజినెస్ పత్రాలన్న పేరుతో మీరేం చేస్తున్నారో మీరే తెలుసుకోలేకుండా బాధలో మునిగిపోయిన మీకు ఈ విషయాలేవి తెలియలేదు. వంశీ కొయ్యబారిపోయాడు. ఒక్క క్షణం తనకి ఏమీ అర్థం కావడం లేదు. అనామిక అంటే చాలా అభిమానం, కానీ తను చెబుతున్నదంతా అబద్ధం అనిపిస్తోంది మనసులో. ఏయ్, ఏంటి లేనిపోయిన నిందలన్నీ మాపై వేసి మమ్మల్ని అబ్బాయిని వేరు చేద్దామనుకుంటున్నావా? అప్పుడు వాడిని ఒంటరిని చేసి ఆస్తి నువ్వు లాక్కుందామని నీ ప్లాన్. నాకిప్పుడు అర్థమైంది. నేను అంటూనే ఉన్నాను, ఇది ఈ ఇంటికి వచ్చింది ఏదో పథకంతోనే అని. వంశీ, దాని మాటలు నమ్మకు. మాకే పాపం తెలీదు. నువ్వు దాన్ని నమ్మావో నిన్ను నట్టేంట్లో ముంచి నిన్ను వదిలి వెళ్ళిపోతుంది. దానికి డబ్బు పిచ్చి పట్టిందిరా. నాకు తెలుసు మీరు ఇలాగే మాట్లాడతారని, ఇలాగే నన్ను ఇరికిచ్చాలని చూస్తారని. ఒక్క నిమిషం. నేను కూడా ఎప్పటి నుంచో ఈ అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఏమండి, నేను చెప్పినవన్నీ అక్షర సత్యాలు. వాటికి నా దగ్గర ఆధారం ఉంది. నేను అబద్ధం చెప్పడం లేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీ ఆస్తి కోసం నేను ఆశించడం లేదు. నాకు డబ్బుతో పని లేదు. నేను మిమ్మల్ని స్వచ్ఛంగా ప్రేమిస్తున్నాను. మీకు ఇప్పుడే ఆధారం చూపిస్తాను. చూడండి, నేను చెప్పిందంతా నిజమో అబద్ధమో. అనామిక ఫోన్లో వీడియో చూపించింది. అది చూస్తూనే వంశీ కుప్పకూలిపోయాడు. తను ఏ రోజు కలలో కూడా ఊహించని దెబ్బ తగిలింది వంశీకి. ఇక నాంచారి ఆదిశేషులు షాక్ కొట్టిన వాళ్ళల్లా నుంచుండిపోయారు. ఇదంతా అనామిక వీడియో తీసిందని, ఇదంతా తెలిసిందని, ఇలా జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా అనామిక వాళ్లను బుక్ చేసేసింది. చాలాసేపు వంశీకి దుఃఖం ఆగలేదు. దేని గురించి నేను అడగను. మీనా ఏం చేసింది పిన్ని? నీకు ఆస్తి కావాలి అనుకుంటే నన్ను అడిగితే నేను ఆలోచించకుండా రాసిచ్చేవాడిని. కానీ దానికోసం కపట ప్రేమ చూపించి నన్ను ఇంతలా మోసం చేయాల్సిన అవసరం ఏంటి? అయినా పాపం నన్ను నమ్మి తన ఆశల్ని, తన అయిన వాళ్ళని అందరినీ వదులుకొని వచ్చిన మీనాని నాకు దూరం చేసి తనకు జీవితమే లేకుండా చేసి చంపేశారు. మీరు మనుషులేనా? నా తల్లిదండ్రులతో సమానంగా మిమ్మల్ని పూజించాను. ఇలాంటి మనుషుల మధ్య మీనాని వదిలానని నేను గ్రహించలేకపోయాను. చాలా పెద్ద పొరపాటు చేశాను. పాపం మీనా ఎంత నరకయాతన అనుభవించి ఉంటుందో. పైగా నా వల్లే చనిపోయిందని నన్ను కుంగదీసేలా తనే చెప్పినట్టు నాకు మాటలు చెప్తావా? ఏంటి పిన్ని, మీకు ఏ రోజు ఏ లోటు చేశాను నేను? ఆస్తి గురించి, డబ్బు గురించి ఎప్పుడైనా మాట్లాడానా? తమ్ముడికి ఏం కావాలంటే అది ఆలోచించకుండా ఖర్చు పెట్టాను. చివరకు వాడు అప్పుల్లో ఉన్నాడంటే అప్పు కూడా తీర్చాను. నా మీద కొంచెం కూడా అభిమానం కలగలేదా పిన్ని మీకు? ఒక నిండు ప్రాణం తీయడానికి మీకు చేతులు ఇలా వచ్చాయి. మీరు మనుషులు కాదు, రాక్షసులు కూడా కాదు. అంతకంటే
దారుణమైన మనుషులు. ఇది కలలో కూడా నేను ఊహించలేదు. మీరిప్పుడు ఈ ఆస్తి మొత్తాన్ని మీకు రాసిచ్చేస్తాను. మీనా తిరిగి తీసుకురాగలరా? నీ చేతనైతే చెప్పు పిన్ని. ఇప్పుడే ఆస్తంతా నీ పేరును రాస్తాను. వంశీ, మమ్మల్ని క్షమించరా. మేము దిద్దుకోలేని తప్పే చేసాం, మాకు తెలుసు. కానీ అంతకంటే మాకు వేరే దారి కనిపించలేదు. డబ్బు ఉంటేనే అందరూ గౌరవిస్తారు. డబ్బు లేకపోతే ఎవరూ మొహం చూడరు. నీ తమ్ముడుకా చదువు అవ్వలేదు, చదువుకోడు, మొండి వాళ్ళ తయారయ్యాడు. వాడి చేతిలో రూపాయి లేకపోతే ఎవరు పిల్లనివ్వరు. అలాగని నువ్విచ్చే డబ్బుతో ఎన్నాళ్ళు బతుకుతాడు? పోనీ చదువుకొని పైకొచ్చాడా అంటే అది లేదు. మరి వాడు కూడా ఒక మంచి జీవితం చేయాలంటే డబ్బు కావాలిగా. అందుకే మేము ఇలా చేసాం. ఈ ప్రేమ మమ్మల్ని అలా చేయించింది. నువ్వు అంతలేసి మాటలు అంటుంటే చాలా కష్టంగా ఉంది. అలా అనుకురా వంశీ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు పిన్ని? కొడుకుపై ప్రేమ, కొడుకుపై ప్రేమ ఆస్తిని ఇవ్వడంలోనూ వాడికి కావలసినవన్నీ తీర్చడంలోనూ ఉండదు. వాడికి మంచి బుద్ధినివ్వాలి. నువ్వు ఎంత ఆస్తి తీసుకువెళ్ళి వాడి చేతిలో పోసినా తిరిగి వాడు తగలేస్తే నీకేం ఉపయోగం ఉంటుంది పిన్ని? వాడికి చిన్నప్పటి నుంచి మంచి బుద్ధి నేర్పి ఉండాల్సింది. అయినా నీ కొడుకు జీవితం బాగుండడం కోసం మరొకరి జీవితాన్ని చిదిమేస్తావా? అసలు ఆమెను చూసినప్పుడు అలా చేయాలని మీకు ఎలా అనిపించింది? ఎంత మంచిది మీనా. ఆమె లేకుండా నేను బతకగలనా అని ఎప్పుడైనా ఆలోచించారా? మీది ప్రేమ కాదు పిన్ని, స్వార్థం. ప్రేమ అని ఎప్పుడు చెప్పొద్దు. అయినా ఒకటే అడుగుతున్నాను, మీకు ఏమనిపించినా నన్ను అడిగి ఉంటే నాకు డబ్బుతో అవసరం లేదు. మీనా కూడా నాకు అడ్డు చెప్పేది కాదు. మీరు నన్ను మోసం చేయాలని, వెనుక నుంచి గోతులు తీయాలని చూశారు. అందుకే తను అడ్డుపడి ఉంటుంది. తను చనిపోయే ముందు ఎంత బాధపడిందో ఇప్పుడు ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉంది. చిచి, మీరు నా కంటికి కనిపిస్తేనే కంపరంగా ఉంది. నాకు ఇంకెప్పుడు కనపడద్దు. మీరు ఎలాగూ నాకు తెలియకుండా ఆస్తులు రాయించుకున్నారు కదా, వాటితోనే ఊరేగండి. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ నా దరికి రావడానికి ప్రయత్నించకండి. మీరు ఇలాంటి వాళ్ళని తెలియక నా తల్లిదండ్రులు మిమ్మల్ని చేరదీశారు. ఏ లోకాను ఉన్నా వాళ్ళు ఎంతో శోకిస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు బాబు, నీ తల్లిదండ్రులు ఎప్పటి నుంచో శోకిస్తున్నారు. దానికి కూడా కారణం ఈ ప్రబుద్ధులే. వీళ్ళు చేసిన పాపాలు అన్నీ ఇన్ని కాదు. ఇప్పుడు నీ దగ్గర ఏదో చెప్పడం కోసం కొడుకు మీద ప్రేమ అని అబద్ధం చెప్తున్నారు. అసలు నిజాలు అవి కావు. వీళ్ళు ఇప్పటికీ నిన్ను మోసం చేయాలని చూస్తున్నారు. గంగాధరం, నువ్వా? అవును. ఏ, నేను జీవితంలో మీకు ఇప్పటికీ కనపడను అనుకున్నారు కదూ? మీరు చేసే అన్యాయాలకి ఏకైక సాక్షిని. మీరెవరు? దేని గురించి మాట్లాడుతున్నారు? నా పేరు గంగాధరం. నేను మీ నాన్న చిన్నప్పటి స్నేహితుడిని. మేము ఒకే ఊర్లో పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. మీ నాన్న చాలా మంచివాడు. నాకు ఏ కష్టం వచ్చినా ఎప్పుడూ సహాయం చేసేవాడు. నాకే కాదు, ఊళ్ళో అందరికీ తనకు దేవుడిలాగా కనిపించేవాడు. ఇదిగో వీళ్ళిద్దరూ అన్నీ పోగొట్టుకుని కట్టుబట్టలతో బతకడానికి ఏ అవకాశం లేక మీ నాన్న దగ్గరకు వచ్చారు. సొంత తమ్ముడు కదా, ఏదో ఒకటి ఇక్కడే ఉండి పనిచేసుకుంటాడులే అని చేరదీశాడు మీ నాన్న. వాళ్ళు ఇక్కడ పని చేసుకుంటూ దొరికిన దాంతో తృప్తి పడుతూ జీవితం చేయలేదు. మీరు అనుభవిస్తున్న వైభోగం మీద, ఆస్తి మీద కన్నేశారు. అలాంటి గొప్ప జీవితం వాళ్లకు రావాలని ఆశపడ్డారు. ఊర్లో అందరూ వాళ్ళని గౌరవిస్తుంటే ఈర్ష్యతో ఓర్వలేకపోయారు. కష్టంలో ఉన్నారని చేరదీసిన మనుషులు అని కూడా ఆలోచించకుండా వాళ్ళనే చంపారు. పరమ దుర్మార్గులయ్య వీళ్ళు. వీళ్ళ గురించి నాకు మాత్రమే తెలుసు. నేను నా స్నేహితుడిని కాపాడుకోవాలని ఎంతగానో ప్రయత్నించాను.
కానీ సరిగ్గా నా తల్లి చనిపోయింది. నేను ఆ పనుల్లో కాస్త అప్రమత్తంగా ఉన్న సమయంలోనే వీళ్ళు అనుకున్నది చేసేశారు. వీళ్ళ గురించి ఎన్నోసార్లు తనతో చెప్పడానికి ప్రయత్నించాను, కానీ అది వీళ్ళు పారనివ్వలేదు. ఊళ్ళో అందరికీ ఈ విషయం బయటకు వస్తుందని, వాళ్ళ బండారం బయటపడుతుందని అనుకున్న వీళ్ళు నిన్ను తీసుకుని ఊరొదిలి దూరంగా వచ్చేశారు. ఇదిగో మీ నాన్నది నాది అప్పట్లో తీసుకున్న ఫోటో చూడు. ఆ తర్వాత నేను నా స్నేహితుడి మరణంతో చాలా దిగాలు పడిపోయాను. ఇదంతా ఇలా జరగకుండా ఉంటే ఎంతో బాగుండేదని బాధపడని రోజంటూ లేదు. కనీసం నిన్నైనా చేరదిద్దామని మీరెక్కడున్నారో కనుక్కుంటే ఆచూకీ తెలియలేదు. కానీ భూమి గుండ్రంగా ఉందని నా కూతురు ద్వారా తెలిసింది. ఇంతమందిలో మీనా తిరిగి తిరిగి నిన్నే ప్రేమించింది, నీ గూటికి చేరింది. ఆ విషయం మాకు తెలియనే లేదు. ఏంటి, మీనా మీ కూతురా? అవును బాబు, కానీ తను నిన్ను ప్రేమిస్తున్నదని, చివరకు నిన్ను పెళ్లి చేసుకుందన్న విషయం కూడా మాకు తెలీదు. చదువుకోవడానికి వెళుతున్నానని చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత మమ్మల్ని దూరం పెట్టింది. మాకు ఈ విషయాలేవి కనీసం తను పెళ్లి చేసుకున్నానని కూడా చెప్పలేదు. పిచ్చిది. ఇక్కడ పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయింది. ఈయన చెప్పేదంతా అబద్ధం. మేము మీ అమ్మ నాన్నల్ని చంపలేదు. వాళ్ళు ఒక ప్రమాదంలో చనిపోయారు. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాం కదా. ఈయన మాటలు నమ్మి మమ్మల్ని దోషులు చేయొద్దు వంశీ. నిజంగా మేమేం చేయలేదు. మీనా ఈయన కూతురే అని చెప్తున్నాడుగా. ఈయనే ఏదో ప్లాన్తో వచ్చినట్టున్నాడు. అందరూ కలిసి నిన్ను మోసం చేస్తున్నారు. నువ్వేమీ నమ్మద్దు. చిచి, ఇన్ని విషయాలు తెలిసాక కూడా ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నావు బాబాయ్? ఇక నీ బండారం అంతా బయట పడిపోయింది, చెప్పడానికి ఏం లేదు. మిమ్మల్ని క్షమించి ఈ ఇంట్లోంచి పంపించేస్తున్నందుకు సంతోషపడండి. కేవలం నాకు తెలియకుండా నేను మీ మీద పెంచుకున్న అభిమానం వల్ల మిమ్మల్ని నేను ఏమీ చేయడం లేదు. కానీ జీవితంలో మళ్ళీ నాకు అనిపించారో నేనేం చేస్తానో నాకే తెలీదు. నా తల్లిదండ్రులు దూరం చేశారు. నేను మనసారా ప్రేమించిన అమ్మాయిని దూరం చేశారు. వాళ్ళ జీవితాలు అర్థాంతరంగా ముగిసిపోయేలా చేశారు. మీకు ఎటువంటి గతి పడుతుందో ఊహించుకుంటేనే మీపై జాలి కలుగుతోంది. మీరు చేసిన పాపాలకి మీరు ఎలాగూ నాశనం అయిపోతారు. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి బాబాయ్. ఇంకొక మాట మాట్లాడొద్దు. కాసేపు ఇక్కడే కనిపిస్తే నేను హంతకుళ్ళ మారాల్సి వస్తుంది. అనామికకు అన్యాయం చేయడం ఇష్టం లేక నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను. వెళ్ళిపోండి. ఆదిశేషులు నాంచారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఏళ్ల తరబడి కష్టపడి ఇన్ని హత్యలు చేసి పాపం మూట కట్టుకొని దేనికోసమో ఎదురు చూస్తూ వచ్చారు. చివరికి అది వాళ్లకు దక్కలేదు. ఆ పరిస్థితుల్లో వంశీ చాలా దిగాలు పడ్డాడు. తనను తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. కుంగిపోయి బాధపడుతున్న వంశీని అనామిక ఓదార్చింది. గంగాధరం తిరిగి ఇంటికి వెళ్ళిపోతాడు. అప్పుడు అన్ని విషయాలు మాట్లాడాలని గంగాధరంకు అనిపించలేదు. కాసేపటికి తేరుకున్న వంశీ, వీళ్ళు ఇలాంటి వాళ్ళని నాకెప్పుడు అనుమానం కూడా రాలేదు అనామిక. నేను వీళ్ళని గుడ్డిగా నమ్మాను. నేను మీనాకు అన్యాయం చేశాను. మా అమ్మ నాన్న ఎలా అయితే మోసపోయారో పాపం మీనాకు అదే గతి పట్టింది. నన్ను అనాథని చేసి ఇంతకాలం నా బాధకి కారణమయ్యారు. ఇది నేను అంగీకరించలేకపోతున్నాను అనామిక. ప్లీజ్ ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకండి. ఇవన్నీ మీకు తెలియాలని నేను అన్ని విషయాలు బయట పెట్టాను. నాకు తెలుసు, నిజం తెలిస్తే మీరు తీసుకోగలరా లేదా అని నేను ఎప్పుడు భయపడేదాన్ని. అనామిక, ఇవన్నీ నీకు ఎలా తెలుసు? అసలు నువ్వెవరు? ఈ విషయాలన్నీ ఎప్పుడు తెలుసుకున్నావు? అన్నిటికీ సమాధానం చెప్తాను. ముందుగా ఒక్క విషయం చెప్తాను. నేను అనాథని కాదు. పదండి, మా ఇంటికి వెళ్దాం. అక్కడే మీకు అన్ని విషయాలు తెలుస్తాయి. అవును, అనామిక నా రెండో కూతురు. మీనా మాకు చెప్పకుండా వెళ్ళిపోయినా
ఆ తర్వాత పెళ్లి చేసుకున్నానని చెప్పకపోయినా తన గురించి మేము ఎంతో కంగారు పడ్డాం. ఎక్కడుందో తెలియక తన గురించే బెంగ పెట్టుకునేవాళ్ళం. అలాంటి సమయంలో ఒకసారి పద్మావతి గారు మా దగ్గరకు వచ్చారు. అది కూడా మీనా మరణ వార్తతో. మా గుండెలు పగిలిపోయాయి. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి కూడా మాకు ధైర్యం సరిపోలేదు. ముందు హడావిడిగా మీనాను చూడాలనే కంగారులో మీ ఇంటికి చేరుకున్నాం. చూస్తే అక్కడ నాంచారి ఆదిశేషులు కనిపించారు. అప్పుడే నాకు అర్థమైంది, తను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుందని, మాకు చెప్పకుండా మేము వద్దన్నామని మమ్మల్ని దూరం పెట్టిందని. కానీ ఈ ఇంటికి వచ్చిందన్న విషయం మాకు తట్టుకోలేని విషయం. నాంచారి ఆదిశేషుల గురించి మాకు బాగా తెలుసు. కూతురు ఎదురుకుండా చనిపోయి ఉన్నా మేము ఎదురుపడలేదు. వాళ్ళ ముందుకు వెళితే ఏం జరుగుతుందో మాకు బాగా తెలుసు. కానీ పద్మావతి గారు మాకు చెప్పిన విషయాల వల్ల అప్పటికి ముందుకు వెళ్ళకపోవడమే మంచిది అనుకున్నాం. ఏం చెప్పారు? చెప్తాను. మీనా మీ పిన్ని బాబాయ్ కలిపి నీపై నీ ఆస్తిని లాక్కోవడానికి చేస్తున్న పనులన్నింటినీ గమనించింది. వాళ్ళని ప్రశ్నించేది. 1-2 సార్లు నీతో చెప్పడానికి కూడా ప్రయత్నించిందట. కానీ నువ్వు నమ్మే పరిస్థితుల్లో లేవని తనకు అర్థమైపోయింది. ఇక వాళ్ళని అడ్డుకోవాలని ఆలోచించింది. చివరికి నువ్వు ఒకసారి ఆఫీస్ పని మీద ఊరెళ్ళినప్పుడు పద్మావతి గారికి, ఆంటీ, ఇది చాలా నమ్మకంగా ఉండాల్సిన విషయం. నేను ఎవ్వరికీ చెప్పలేను. కేవలం మీకే చెప్తున్నాను. మా ఇంట్లో చాలా కుట్రలు జరుగుతున్నాయి. ఈ విషయం ఆయనకు తెలీదు. పాపం పిన్ని బాబాయిలైనా సొంత మనుషులు అనుకుని ఆయన నమ్మేశారు. ఆయనకు చెప్పడానికి నా దగ్గర ఆధారాలు లేవు. నేను వాటి కోసమే ప్రయత్నిస్తున్నాను. నిజానికి ఆ ఇంట్లో వాళ్ళిద్దరూ ఆస్తి కోసమే ఆయన్ను చేరదీశారు. ఆయనకు తెలియకుండానో ఆయన ఏదైనా చేసైనా సరే ఆస్తి వాళ్ళు దక్కించుకోవాలని చూస్తున్నారు. ఇవన్నీ విషయాలు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నాకు తెలిసాయి. వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని నేను గమనిస్తూనే ఉన్నాను. ఏదో ఒకరోజు వాళ్ళను ఆధారాలతో సహా బయట పెట్టాలని నా ప్రయత్నం. కానీ 2 రోజుల నుంచి నాపై వాళ్ళకు అనుమానం వచ్చింది. 1-2 ప్రశ్నలు వేసేసరికి నేను విషయం తెలుసుకున్నానేమోనని భయం మొదలైంది. ఈయన ఆఫీస్ పని మీద ఊరెళ్ళారు. వచ్చేసరికి ఇంకొక వారం పట్టొచ్చు. నేను ఇప్పుడు ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ నాపై అనుమానం కలిగి నన్ను వాళ్ళు ఏమైనా చేస్తే ఆయన గురించి ఎవరుంటారో చూసుకోవడానికి. నేనంటే ఆయనకి ప్రాణం. కానీ నేనే లేనని తెలిస్తే తట్టుకోలేరు, దిగాలు పడిపోతారు. అసలే తల్లిదండ్రులు కూడా లేరు. ఇదిగో మా ఇంటి అడ్రస్. మా ఇంటికి ఫోన్ చేశాను, కానీ ఎక్కడ వాళ్ళు ఫోన్ తీయడం లేదు. బహుశా ఏదైనా ఊరెళ్ళారేమో. దయచేసి మీరు ఎలాగైనా ఈ సమాచారాన్ని వాళ్ళకు అందించండి. ఇవన్నీ చెప్పడానికి నేను ఏ రోజు ఉంటానో ఉండనో తెలియని పరిస్థితిలో ఉన్నాను. ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా చెల్లెల్ని ఆయనకి ఇచ్చి పెళ్లి చేయమని చెప్పండి. ఇదే నా చివరి కోరిక. అది తెలివైంది. ఇక్కడ పరిస్థితులన్నీ వాళ్ళకి వివరించండి. ఏం చెయ్యాలో వాళ్ళకి తెలుసు. ఒకవేళ అదృష్టం బాగుంటే నేను బతికితే ఆయనకే ఇవన్నీ ఆధారాలతో నిరూపిస్తాను. ప్లీజ్ ఆంటీ, నా కోసం ఈ ఒక్క ఫేవర్ చేసి పెట్టండి ప్లీజ్. అయ్యో మీనా, నువ్వంతలా అడగాల? వాళ్ళు చాలా మంచి మనుషుల్లా కనిపిస్తారమ్మా. ఇంత దుర్మార్గులా? ఎంతో విషయం ఉంటే కానీ నువ్వింత భయపడవు. నేను తప్పకుండా నీకు సాయం చేస్తాను. నీకేం జరగదు. నీకు ఆ ఇంట్లో ఏం అనుమానం వచ్చినా ఇక్కడికి వచ్చేసి నాకు ఒక ఫోన్ చెయ్యి. నేను నిన్ను కాపాడుతాను. భయపడకు, నీకు తోడుగా ఉంటాను. అలా తనకు ఏ కష్టం వచ్చినా నాకు చెప్పమన్నాను. కానీ పాపం తెల్లారేసరికి మీనా ఇక లేదు. నాకు చెప్పడానికి తనకు అవకాశం కుదురుండకపోవచ్చు. అందుకే ఈ వివరాలన్నీ మీకు తెలియజేస్తున్నాను. తన కోరిక ప్రకారం మీరు ఈమెనిచ్చి తనకు పెళ్లి చేయండి. అక్కడ పరిస్థితుల్ని చక్కబెట్టండి. మీనా ఎంతగానో కోరుకున్నది అదే. వంశీ ఒంటరివాడు అయిపోతాడని, తట్టుకోలేడని తన భయం. అర్థం చేసుకోండి. ఇది బాబు జరిగింది. అందుకని మేము విషయాలు ఏవి బయట పెట్టకుండా అనామిక ఒక అనాథ అన్నట్టు చెప్పి మీ పిన్నికి పరిచయం అయ్యాం. ఎందుకంటే మా సంగతి తెలిస్తే తను
అనామికను నీకు ఇచ్చి ఎప్పటికీ పెళ్లి చేయదు. మీనా చివరి కోరిక తీర్చడం కోసం, ఇంకా నా స్నేహితుడు కొడుకుని కాపాడుకుని కనీసం ఆ తృప్తినైనా పొందడం కోసం ఇదంతా చేశాం. నీకు అసలైన విషయం బయటపెట్టడానికి ఆధారాల కోసమే ఇంతకాలం ఈ విషయాలన్నీ రహస్యంగా ఉంచాల్సి వచ్చింది. ఐఎమ్ సో సారీ అంకుల్. నన్ను నమ్మి వచ్చిన మీనాని నేను కాపాడలేకపోయాను. తన చుట్టూ అంత ఉచ్చు ఉందని నాకు తెలియలేదు. ఒక్కరోజు కూడా మా బాబాయ్ పిన్నిపై నాకు అనుమానం రాలేదు. చిన్నప్పటి నుంచి వాళ్ళను గుడ్డిగా నమ్మాను. దానివల్ల మీనా బలైపోయింది. నాకు చాలా బాధగా ఉంది. నన్ను నమ్మి మీ అందరికీ దూరమైంది మీనా. తనను నేను కాపాడుకోలేకపోయాను. తను మాత్రం నా గురించి ఆలోచించి మీరు నాకు తోడుగా ఉండాలని తన చివరి మాటగా చెప్పింది. నాకు తోడును కూడా ఇచ్చి వెళ్ళింది. మీకింత శోకం మిగిల్చినందుకు నన్ను క్షమించండి. ఇందులో నీ తప్పేమీ లేదు. అనవసరంగా నువ్వు ఇలా బాధపడకు వంశీ. నువ్వు ఇలా అనుకుంటావనే ఇంతకాలంగా మేము ఏ విషయం బయట పెట్టలేదు. నిన్ను నువ్వు నిందించుకోకు. నీ చిన్నతనంలో నా స్నేహితుడికి మాటిచ్చాను, నీకు ఎప్పుడూ తోడుగా ఉంటానని. ఒకానొక సమయంలో నేను చెప్పిన మాటలు మీ నాన్నకు బాగా అర్థమయ్యాయి. అప్పుడే తనకి మీ బాబాయ్పై అనుమానం రావడం మొదలైంది. వాళ్ళు చేస్తున్న పనులు, ప్రవర్తిస్తున్న విధానం బట్టి వాళ్ళ ఆలోచన సరిగ్గా లేదని, ఏదో కుట్ర చేస్తున్నారని కొంత గ్రహించాడు మీ నాన్న. తను ఊరు వెళ్ళాలనుకుంటున్నానని నాతో ముందే చెప్పాడు. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో తనను ఎప్పుడూ వదిలేవాణ్ణి కాదు. కానీ నా తల్లి మరణం వలన నేను తనకు తోడుగా ఉండలేకపోయాను. ఊరెళ్లే ముందు తిరిగి వచ్చేసరికి మీ పిన్నిని బాబాయ్ని అక్కడి నుంచి వెళ్ళిపోవాలని గట్టిగా చెప్పి వెళుతున్నానని నాతో చెప్పాడు. కానీ నిన్ను మాత్రం వాళ్లతో తీసుకువెళ్ళలేదు. నీకు గుర్తు కూడా ఉండుండదు. నువ్వు మాతో పాటే ఉన్నావు. ఒక్క రోజులో తిరిగి వచ్చేస్తానని వెళ్ళాడు. నిన్ను జాగ్రత్తగా చూసుకోమని నా చేతుల్లోనే పెట్టాడు. అప్పట్లోనే నా కూతురికి నీకు పెళ్లి చేయాలని మీ నాన్న ఆశపడేవాడు. పెద్దయ్యాక మీ ఇద్దరికి తప్పకుండా పెళ్లి చేయాలని మేము అప్పుడే అనుకున్నాం. కానీ విధి మరోలా జరిగింది. ఆ రోజే వాడిని చివరిసారిగా చూస్తానని నేనెప్పుడూ ఊహించలేదు. తిరిగి వస్తాడనుకున్నవాడు తిరిగి రాలేదు. వాడిని పోగొట్టుకోవడం నా జీవితంలో తీరని నష్టం. నిన్నైనా ఏదో ఒక విధంగా నాతో పాటు తీసుకువెళ్ళాలని, నిన్ను కాపాడుకోవాలని ఆశపడ్డాను. నా స్నేహితుడి చివరి కోరికగా నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలని అనుకున్నాను. కానీ ఆ నాంచరమ్మ నాకు అనుగప్పి నిన్ను తనతో పాటు తీసుకువెళ్ళిపోయింది. కానీ విచిత్రం ఏమిటంటే, మేము అనుకున్న విషయాలు, మన బంధుత్వాలు ఏవీ తెలియకుండానే మీనా నువ్వు ఇద్దరు ఒకరినొకరు ఇష్టపడ్డారు, పెళ్లి చేసుకున్నారు. కానీ దానికి అంతే రాసి పెట్టి ఉంది. దీనికి ఎవరు బాధ్యులు కారులే వంశీ. జరిగింది జరిగిపోయింది. దాని కోరిక, అలాగే నా స్నేహితుడికి ఇచ్చిన మాట, నిన్ను కాపాడుకోవాలన్న బాధ్యత అన్నీ కలిపే అనామికతో నీకు పెళ్లి చేశాం. మీ ఇద్దరూ సుఖంగా సంతోషంగా ఉండండి ఇప్పటి నుంచైనా. ఇక కష్టాలన్నీ తీరిపోయినట్టే. జరిగిన దానిని మనసులో పెట్టుకోకు. మీనా త్యాగానికి అర్థం మీ ఇద్దరు సంతోషంగా ఉండడమే. అది మీ ఇద్దరు ఆనందంగా ఉండాలని కోరుకుంది. నిజాన్ని తెలుసుకున్న వంశీ ఆశ్చర్యపోయినప్పటికీ మనసును సమాధానపరుచుకున్నాడు. ఆత్మీయుల చెంతకు చేరుకున్నానన్న సంతోషం వంశీకి కలిగింది. అప్పటి నుంచి వాళ్ళందరూ కలిసిమెలిసి సంతోషంగా ఉండసాగారు. అందరూ ఒకే చోట కలిసి హాయిగా ఉండేవారు. ఇక ఇక్కడి నుండి వెళ్ళగొట్టబడిన ఆదిశేషులు, నాంచారమ్మ తిన్నగా కొడుకు దగ్గరకు చేరుకున్నారు. ఇదేంటి, మీ ఇద్దరు ఉన్న పళ్ళాన ఇక్కడికి వచ్చేసారు? ఇక్కడ నాకే తినడానికి దిక్కులేదు, ఉండడానికి ఇల్లు కూడా సరిగ్గా లేదు. నేను ఇంటికి రెంట్ కూడా కట్టడం లేదు. ఇక మిమ్మల్ని చూశాడంటే మా ఇంటి ఓనరు నా సామాన్లను కూడా బయట పడేసి అందరినీ కలిపి బయట గెంటేస్తాడమ్మా. ఏంటి మీ ఇద్దరు ఇలా వచ్చారు? ఏం చెప్పమంటావు? మన ఉపాయం అంతా బెడిసి కొట్టింది. నానా కష్టాలు పడి ఇన్నేళ్ల నుంచి వాడిని దగ్గరుండి పెంచి పెద్ద చేశామా, కానీ అనుకున్నవన్నీ బట్టబయలైపోయాయి. వాడిని పెళ్లి చేసుకుందే అనామిక. అది మొత్తం విషయాలన్నీ బయట పెట్టేసింది.
అది ఎక్కడి నుంచి వచ్చిందో ఎలా వచ్చిందో తెలియదు, కానీ గంగాధరాన్ని కూడా ఇంటికి తీసుకువచ్చింది. మీ అన్నయ్య మమ్మల్ని బయటకు గెంటేశాడు. ఇంకా ఎక్కడికి వెళతాం, ఇక్కడికే వచ్చాం. అవును, ఈ అమ్మాయి ఎవరు? ఈమెను నేను పెళ్లి చేసుకున్నాను వారం రోజుల క్రితమే. అదేంట్రా అలా చెప్తున్నావు? పెళ్ళంటే చిన్న విషయమా? నీకు మావయ్య కూతురు నుంచి పెళ్లి చేయాలని నేను ఆశపడుతున్నానని తెలుసుగా నీకు. అయినా కనీసం మాతో చెప్పకుండా, మమ్మల్ని అడగకుండా, ఎవరికీ తెలియకుండా ఈ పెళ్ళేంటి? మీ ఎవరికి చెప్తే ఒప్పుకోరని నాకు చాలా బాగా తెలుసు. చెప్పావుగా ఇప్పుడే మావయ్య కూతురు నుంచి చేద్దామనుకున్నాను అని. నువ్వు చిన్నప్పటి నుంచి ఇదే మాట చెప్తున్నావని, నీకు చెబితే ఒప్పుకోవని నేనే నిర్ణయించుకుని ఈమెను పెళ్లి చేసేసుకున్నాను. ఎందుకంటే వీళ్ళింట్లో సంబంధాలు చూస్తున్నారు. ఒకవేళ ఏదైనా కుదిరితే చేసేస్తారు. మేమిద్దరం 4 ఏళ్ళుగా ప్రేమించుకుంటున్నాము. తను లేకుండా నేను ఉండలేను. అందుకే ఎవరికి చెప్పకుండా చేసుకోవాల్సి వచ్చింది. ఏదో ఒకటి తర్వాత చెప్పొచ్చులే అనుకుంటే ఈలోపు మీరు ఇలా వచ్చేశారు. అయినా అమ్మా, నా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇలా ఉన్న పడంగా మీరు ఇక్కడికి వచ్చేస్తే నేనేం చేయాలి? ఆ ప్రశ్నలన్నీ ఇప్పుడు అడుగుతావేంట్రా? ఇంతకాలం ఏం చేసావు? మీ అన్నయ్య కనుగప్పి ఏదో ఒక విధంగా డబ్బు నీకు పంపిస్తూనే ఉన్నాం కదా. ఆ డబ్బంతా ఏం చేసావు? అయినా డబ్బు లేదన్నవాడివి, ఇంటికి రెంట్ కట్టడానికి కూడా లేదన్నవాడివి ఈ అమ్మాయిని పెళ్ళేలా చేసుకున్నావు? అబ్బాబ్బా, నసపెట్టకమ్మా. సరే, ఇప్పుడేంటి? మీరు నాతో పాటు ఉండాలి అంతేగా? పదండి లోపలికి. ముందు ఇంటి ఓనర్ వస్తే అప్పుడు చూసుకుందాం. ఆయన ప్రస్తుతం ఊళ్ళో లేళ్లే. ఆ రోజు రాత్రి బాగానే గడిచిపోయింది. అయితే కొడుకు వాళ్లను సూటిపోటి మాటలంటూ చీదరించుకుంటూ గడపసాగాడు. ఏదో ఒక వంక పెట్టుకుని అబద్ధాలు చెప్పి మోసం చేసి అడపాదడపా ఆస్తి డబ్బు వంశీ నుంచి లాక్కున్నారు. అదంతా కొడుకుకే ధారపోశారు. వాడు సరిగ్గా చదువుకోలేదు సరికదా. ఇదిగో ఇప్పుడు కనీసం వీళ్ళ మొహం చూస్తేనే మొహం చిట్లించుకుంటున్నాడు. అక్కడి నుంచి గెంటివేయబడ్డాం అన్నదానికంటే నాంచారికి ఆదిశేషులకి ఇదే అసలు దెబ్బ. 2 రోజుల తర్వాత ఒకరోజు రాత్రి కొడుకు కోడలు మాట్లాడుకుంటుండగా నాంచారి ఆదిశేషులు విన్నారు. ఏంటండి ఇది? వీళ్ళున్న పళంగా ఇక్కడికి వచ్చేస్తే ఎలా? నేను ఇలా ఇంటిల్లి పదికి చాకిరీ చేస్తూ ఉండలేను. నిన్ను పెళ్లి చేసుకున్నాను అంతే. నేను నీకు ముందే చెప్పాను కదా, అత్తమామలు, ఆడపడుచులు, చాకిరీ ఇవన్నీ నా వల్ల కాదు అని. నన్ను ఇక్కడే ఉంచుతానని, ఎవరిని ఇక్కడికి తీసుకురానని నాకు ప్రామిస్ చేసి మరీ పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడేమో మీ అమ్మ నాన్న వస్తే ఇక్కడే ఉంచావు. ఇంటి ఓనర్కి డబ్బులు కట్టలేదని అబద్ధం చెప్పావు. నా దగ్గర నుంచి డబ్బు తీసుకున్నావుగా. మా నాన్నగారు బిజినెస్లో నీకు పార్ట్నర్షిప్ కూడా ఇస్తానన్నారు. ఇంకా ఏమో ఆలోచిస్తున్నావు? మనిద్దరం చాలు, ఇంకెవ్వరూ అవసరం లేదు. మీ వాళ్ళని అర్జెంటుగా ఇక్కడి నుంచి పంపించేసేయి. ఏదో ఒకటి చెప్పు. ఎంతో కొంత డబ్బు వాళ్ళ చేతిలో పెట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోమను. లేకపోతే నేను మాత్రం మా పుట్టింటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఉండు రేఖ, అలా మాట్లాడకు. నేను కూడా ఏదో ఒక ఉపాయం ఆలోచిస్తున్నాను. అందుకే మొదటే ఇంట్లోకి రానివ్వకుండా రెంట్ కట్టలేదని అబద్ధం చెప్పాను. కానీ వాళ్ళు ఉన్న పళంగా కట్టుబట్టలతో వచ్చేశారు. అలా ఎలా పంపించేస్తా చెప్పు? ఒక 4 రోజులైనా ఇంట్లో ఉంటే ఏదో ఒక కారణం చెప్పొచ్చు. అయినా వాళ్ళు ఇచ్చిన డబ్బంతా నేను నీకే ధారపోసాను కదా. నీకు గిఫ్ట్లు కొనడం కోసం, మీ నాన్నగారు చెప్పిన బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇవే కదా వాడాను. ఇప్పుడు వాళ్ళ దగ్గర చిల్లిగా అవ్వలేదు. ఏదో ఒక విధంగా వాళ్ళకు కూడా దారి చూపించాలి కదా. అదంతా ఏం నాకు తెలీదు. ఇప్పుడంటే ఇప్పుడే, తెల్లారేసరికి వాళ్ళ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. లేదంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. సరే, నెమ్మదిగా మాట్లాడు. నాకు మాత్రం వాళ్ళు ఇక్కడ ఉండడం ఇష్టం అనుకుంటున్నావా ఏంటి? ఇంతకాలం డబ్బు లేదని, అదని ఇదని వంకపెట్టి ఉత్తరాలు రాసి ఫోన్లు చేసి డబ్బులు తెప్పించుకున్నాం కదా. ఇప్పుడు ఉన్న పళంగా ఇలా మాట్లాడితే వాళ్ళకు అనుమానం వస్తుంది. నెమ్మదిగా రేపు పొద్దున్న నాకు అప్పులు ఉన్నాయి అని, అదని ఇదని ఏదో ఒక కాకమ్మ కథ చెప్తాను. వాళ్ళని ఎక్కడికో ఒకడికి పంపించేస్తాను. నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటాను. మళ్ళీ వాళ్ళు ఇక్కడికి రాకుండా నేను జాగ్రత్త పడతాను. అర్థమైందా? నువ్వు మాత్రం ఇంకెప్పుడు వెళ్ళిపోతాను అనుకు. నువ్వు నా ప్రాణం. నిన్ను ఒక్క క్షణం కూడా చూడకుండా నేను బతకలేను.
అందులోనూ మీ నాన్నగారు నన్ను బిజినెస్ పార్ట్నర్ని చేసుకుంటానని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నువ్వు ఇలా మాట్లాడితే ఎలా చెప్పు? దీనికోసమే కదా ఇంతకాలంగా నేను అంత డబ్బు ధారపోసాను. మొదట నెమ్మదిగా చెప్పడానికి ప్రయత్నిస్తాను. అర్థం చేసుకోకపోతే గట్టిగా మాట్లాడైనా వాళ్ళని ఇక్కడి నుంచి పంపించేస్తాను. అసలు వచ్చే ముందు నాకు చెప్పుంటే ఏదో ఒక విధంగా రాకుండా చేసేవాడిని. చెప్పకుండా వచ్చారు కదా, కొంచెం ఓపిక పట్టు. ఈ మాటలన్నీ వింటూనే నాంచారి ఆదిశేషులు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఇంతకాలం ప్రాణం పెట్టుకుని ఒక్కగానొక్క కొడుకు తనను చూసుకుంటాడని వాడి బాగోగుల కోసం ఆలోచిస్తూ లేనిపోని పన్నాగాలన్నీ పన్నారు. ఇప్పుడు వాడు కనీసం వీళ్ళ మొహం చూడ్డానికి 2 రోజులు ఇంట్లో ఉంచుకోవడానికి కూడా ఇష్టపడడం లేదు. వాళ్ళు చేసిన పనికి ఇంతకంటే ఇంకేం జరుగుతుంది? అందరినీ దెబ్బతీసి వాళ్ళు మాత్రం సుఖపడతాం అనుకున్నారు పాపం. కొడుకు మాటలు వాళ్ళని చాలా బాధించాయి. గుట్టు చప్పుడు కాకుండా రాత్రికి రాత్రే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కొంతకాలం తర్వాత ఒకరోజు అదేంటి ఆ బిచ్చగాళ్ళకి అంత డబ్బు వేశావు? ఏదో నువ్వు కడుపుతోటి ఉన్నావు కదా, దైవ దర్శనం చేసుకుంటే అంతా శుభంగా జరుగుతుందని గుడికి తీసుకువచ్చాం. అల్లుడు గారు వస్తానంటే వెళ్ళి కారులో కూర్చోమని నువ్వు మాత్రం వెళ్ళి వాళ్ళకు డబ్బులేసొచ్చావు. ఏంటి, పైగా వాళ్ళతో ఏదో మాట్లాడావు కూడాను. అమ్మా, నువ్వు వాళ్ళని సరిగ్గా చూడలేదా? వాళ్ళెవరూ కాదు, ఆదిశేషులు నాంచారమ్మ. ఏంటి, వాళ్ళిక్కడ బుచ్చగాళ్ళలా కూర్చున్నారా? అవును, వాళ్ళు చేసిన పాపాలకి అంతకంటే ఇంకేం జరుగుతుందిలేమ్మా. ఆయన వాళ్ళని ఎక్కడ చూస్తారో అన్న కంగారులోనే వెళ్ళి కారులో కూర్చోమని చెప్పాను. నేను వాళ్లకు డబ్బులు వేసిన కారణం ఏ దృష్టి దోషమైనా ఉంటే పోతుందని. వాళ్లకు గట్టిగా చెప్పొచ్చాను ఈ ఊరి నుంచి వెళ్ళిపోమని. అంత డబ్బు అందుకే ఇచ్చాను. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైనా పొరపాటుగా ఈయనకు కనిపిస్తే ఈయన దశలే జాలిగుండే. అన్నీ మర్చిపోయి మా బాబాయి పిన్ని అనుకుంటూ మళ్ళీ జాలి చూపించి ఇంటికి తీసుకురావచ్చు. వాళ్ల బుద్ధి మనకు తెలుసు కదా, మనకెంత అన్యాయం చేశారో. కానీ ఆయనది చాలా మంచి మనసు. అవన్నీ ఆయన మర్చిపోతారు. అందుకే నాకు అలా జరగడం ఇష్టం లేదు. అందుకే ఆ డబ్బు వాళ్ళకిచ్చి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయి వేరే ఎక్కడైనా ఉండమని చెప్పొస్తున్నాను. ఆయనంత మంచి మనిషిని నేను కాను. వాళ్ళు చేసిన అన్యాయాలన్నీ ఆయన క్షమించొచ్చు, కానీ నేను క్షమించలేను. మా అక్కను చంపింది వాళ్లే. వాళ్ల వల్లనే అది దాని జీవితం కోల్పోయింది. ఆ బాధ ఆయనకున్నా మళ్ళీ క్షమించి వాళ్ళని ఎక్కడ ఇంట్లోకి తీసుకురానిస్తారో అన్న భయం. నేను వాళ్ళని జీవితంలో క్షమించను అంటూ కారు వైపు నడిచింది అనామిక. ఆదిశేషులు నాంచారి అలాగే వాళ్ళ జీవితం వెళ్ళబుచ్చారు. అంతే, ఒకరిని నాశనం చేసి వారి జీవితాలన్నీ ధ్వంసం చేసి ఆనందంగా బతకాలి అనుకుంటే అది జరగని పని. ఖచ్చితంగా వాళ్లకు ఇలాంటి పరిస్థితే వస్తుంది. కాలం వాళ్లకు గట్టి సమాధానం చెప్తుంది. ఈ కథను ఇంతగా ఆదరించినందుకు మీ అందరికీ అనామిక తరపున కృతజ్ఞతలు. కథ నచ్చింది కదూ? చివరి భాగం ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. లైక్ చేయడం మర్చిపోవద్దు. మరింకెన్నో మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో త్వరలోనే కలుద్దాం.